ఓకే. మనం స్టార్ట్ చేద్దామా? ఓకే సార్. ఓకే, చెప్పండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అదే సార్, ఆప్షన్ చైన్లోని మనం ఓఐ చూస్తాం కదా సార్. ఆ ఓఐలోని మనకి కాల్స్ ఒక స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనం కాల్స్ ఓఐ ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ సెల్లర్స్ వైపు చూడాలా మనం ఎక్కువ, లేదంటే బయర్స్ వైపు తీసుకోవాలా మార్కెట్ ని? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కాల్ సైడ్ ఎక్కువ పోయే బిల్డ్ అయింది అనుకోండి. అవును సార్. సింపుల్. ఇప్పుడు కాల్ సైడ్ ఆప్షన్ వాళ్ళు కాల్ సైడ్ బై చేస్తున్నారు, సెల్ చేస్తారు, ఇద్దరు ఉంటేనే అక్కడ ట్రేడ్ అనేది అక్కడ జరుగుతుంది. ఓఐ అక్కడ ఎక్కువ వస్తాం. అక్కడ ఓఏ వచ్చింది అనుకోండి, మన సింపుల్గా చెప్పాలంటే బయ్యర్కి ఎంత అమౌంట్ కావాలి, ఒక లాట్ మనం బై చేయాలంటే చాలా చిన్న అమౌంట్ కావాలి, రూపాయి ఉంటుంటాయి. ఇప్పుడు సెల్లర్కి ఎంత కావాలి, 2 lakhs దాకా కావాల్సి ఉంటుంది. అందుకనేసి వాళ్ళు పెద్ద అమౌంట్ తీసుకొని వస్తున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువ ఆలోచిస్తారు. మార్కెట్ రిస్క్ ఎక్కువ కదా, రివార్డ్ తీసుకుంటారు, రిస్క్ ఎక్కువ పెట్టుకుంటారు. పెద్ద క్యాపిటల్తో వస్తున్నారు కాబట్టి మనం వాళ్ళ సైడ్ ఆలోచించాలి, సెల్లర్ సైడ్ ఆలోచించండి. ఓఏ ఎక్కడన్నా ఎక్కువ బిల్డ్ అయింది అనుకోండి, మనం సెల్లర్ సైడ్ ఆలోచించండి. అంటే మార్కెట్ అక్కడ నుంచి అనేది బట్ అక్కడ రెసిస్టెన్స్ అనుకోండి, పైకి వెళ్ళకపోయినా ఫాలో అవ్వకపోయినా మినిమం లెవెల్ దాకా వచ్చి ఆగొచ్చు, అక్కడ ఆగొచ్చు. అంటే ఇక్కడ ఇవి ఆప్షన్స్ అనేవి కాంట్రాక్ట్స్ కదా. నిజానికి ప్రైస్ మూవ్ అయ్యి దేని ద్వారా, స్టాక్స్ ద్వారా. ఆప్షన్స్ అనేవి కాంట్రాక్ట్స్, అవి ప్రైస్ మూవ్ చేయలేవు, అవి ఆప్షన్ కి సంబంధించిన ప్రీమియం మాత్రమే మూవ్ చేయగలుగుతాయి. ఓకే సార్, అర్థమైందా? అందుకని మనం వీళ్ళని జస్ట్ అనాలిసిస్ కి మాత్రమే ఆడుకోవాలి, కానీ ఆప్షన్ ఓఏని దాంతో మనం ట్రేడ్ చేయాలని చూడొద్దు. ఓకే సార్. ఓకే ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు సార్ ప్రెజెంట్. ఓకే, రమణ బ్రో ఏమైనా ఉన్నాయా? బ్రో నేను లాస్ట్ లో అడుగుతాను. ఓకే, నిన్న మాట్లాడి గొంతు కూడా పోయింది, గొంతు కూడా మా సిస్టర్ జాయిన్ అయ్యారు, ఏమైనా డౌట్స్ ఉన్నాయి అడగొచ్చు ఎవరైనా. మీరావళి బ్రో. ఓకే, చెప్పండి బ్రో. బ్రో ఇది మన ఎంట్రీ తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ ఎక్కువ వచ్చేస్తుంది, చెప్పగలరా? ఇప్పుడు ఆప్షన్స్ లో చేస్తున్నారా, ఈక్విటీలోను? ఆప్షన్స్ లోనే ఇప్పుడు మీరు ఒక రోజు క్లాస్ చెప్పినప్పుడు ఏమన్నారంటే ఇండ మనీలో తీసుకోండి, మనకి టార్గెట్ త్వరగా రీచ్ అవుతుంది అన్నారు. అలాగే స్టాప్ లాస్ వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాల్సి వస్తుంది. అవును సార్, అది ఎక్కువ స్టాప్ లాసే పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మన రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవ్వాలంటే ఆప్షన్ బయర్కి ఇన్ ద మనీలోనే సూటబుల్ అవుతుంది. అందుకనే ఆప్షన్ బయర్స్ ఎవరైనా ఇన్ ద మనీలోనే బై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టాప్ లాస్ మనం తగ్గించాలంటే మనం ఎలా తగ్గించవచ్చు? ఆప్షన్స్లో మనం తగ్గిలేం, మనం టైం ఫ్రేమ్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మరి 5 minutes చూస్తున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్గా 5 minutes చూస్తే మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నా, మరి మీతో పాటు నేను కూడా బై చేస్తాను కదా. బై చేసినప్పుడు ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. మీరు నాకంటే ముందు ఉండాలంటే కొంచెం చిన్న టైం ఫ్రేమ్లోకి వెళ్ళాలి. ఓకే, 5 minutes చూడండి, మీకు ఎంట్రీ వచ్చింది ఈ జోన్లో అని మీకు అర్థమైనప్పుడు మీరు వెంటనే 1 minute వెళ్ళేసి అక్కడ జరుగుతున్న సైకాలజీని అర్థం చేసుకొని అక్కడ ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేశారనుకోండి, నేనేమో 5 minutes తర్వాత తీసుకుంటా, మీరేమో 1 minute తీసేసుకుంటారు. అప్పుడు మీ స్టాప్ లాస్ అనేది కొంచెం తగ్గిద్ది. అలా మీరు స్టాప్ లాస్ని తగ్గించుకోవచ్చు, కానీ ఇంకొక ఆప్షన్ లేదు సార్. ఆప్షన్స్ బయింగ్ అంటేనే ఇంకంతే. అర్థమైందా? ఓకే, అలా కాదు, మీరు ఇంకా తగ్గించాలంటే ఇంకా ఆప్షన్ సెల్లింగ్ సైడ్ వస్తే మీ రిస్క్ ఎంత తక్కువ కావాలంటే అంత తక్కువ పెట్టుకోవచ్చు. సార్ ఓకే, చెప్పండి సార్. ఇప్పుడు ఇండెక్స్ కి ఆప్షన్ కి ఇండెక్స్ బేస్ చేసుకుని మనం ఆప్షన్ చేస్తాం కదా, తర్వాత ఆ ప్రీమియం ని అంటే ఎక్కడ ఎంత తగ్గుద్ది ఎంత పెరుగుద్ది అనేది ఎలా తెలుస్తుంది సార్? ఇప్పుడు అది 70 పాయింట్లు పెరిగింది ఇండెక్స్, ఇది 10 పాయింట్లు 15 పాయింట్లు పెరుగుతా ఉంది. అంటే మనం ఇండెక్స్ బేస్ చేసుకొని ఇది చేస్తాం కదా సార్. అది ఎలా అంటే సార్, ఇప్పుడు ఏటీఎం ప్రైస్, ఇప్పుడు మన ఏటీఎంస్ తెలుసు కదా, కాల్స్ లో ఏటీఎంస్ పుట్స్ ఉంటాయి కదా, తెలుసా సార్? ఇప్పుడు దాంట్లో మనకి గ్రీక్స్ అని ఉంటాయండి, ఆప్షన్స్ లో గ్రీక్స్ ఉంటాయి. అవును సార్. గ్రీక్స్ లో మనకి డెల్టా ఉంటది, డెల్టా, వీగా, గామా, రో అని అట్లా ఉంటాయి, థీటా అవి ఉంటాయి కదా. ఇప్పుడు డెల్టా ఏంటంటే
నిఫ్టీ మూవ్ అయ్యే పాయింట్స్కి ఆప్షన్ స్ట్రైక్, అది ఆప్షన్స్లో ఒక్కొక్క స్ట్రైక్ ఒక్కొక్కలా మూవ్ అయ్యింది. ఏటీఎం దగ్గరది ఉన్నారా? ఓకే, ఏటీఎం దగ్గర 6 మూవ్ అవుతుంది అనుకోండి, ఇన్ ద మనీలోకి వచ్చేసరికి 0.7 మూవ్ అయింది. దాని తర్వాతది అట్లా గామా వల్ల డెల్టా మారి తర్వాత ప్రీమియం మారుతూ ఉంటుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. అంటే మీకు కొంచెం దాని మీద ఐడియా రావాలంటే మీరు ఆప్షన్ గ్రీక్స్ అని కొట్టండి, యూట్యూబ్లో చాలా ఉన్నాయి, దాంట్లో మీకు ఐడియా వస్తుంది. ఆప్షన్ గ్రీక్స్ అని చూడండి. అప్పుడు సార్ మీరు చెప్పండి. టెలిగ్రామ్ ఓపెన్ చేయండి సార్, కొద్దిగా ఇంటరాక్షన్ లో ఉండొచ్చు. ట్రై చేస్తాం సార్. దానికి మేము అదే ఐడియా మీద ఉన్నాం, చేయాలా వద్దా అనేసి చూస్తాం. మీరు ఒక గ్రీక్స్ గురించి తెలుసుకోవాలి సార్. ఆప్షన్ గ్రీక్స్ ఉంటాయి, అప్పుడు మీకు ఏ స్ట్రైక్ ఎంత మూవ్ అయ్యిద్ది అనేది ఒక ఐడియా అయితే వస్తుంది సింపుల్ గా. 0.9 డెల్టా కూడా ఉంటుంది, 0.9 డెల్టా ఉంటుంది. ఇందమణిలోకి వెళ్ళారనుకోండి, కాల్స్ లో ఇందమణి పైకి వెళ్ళారనుకోండి, ఇక్కడ బై చేయాలని ట్రై చేస్తే 0.9 ఉంటుంది. అప్పుడు నిఫ్టీ 1 పాయింట్ మూవ్ అయితే ఈ ఆప్షన్ స్ట్రైక్ కూడా 1 పాయింట్ మూవ్ అయింది, 1 మూవ్ అవుతూ ఉంటుంది. అలా మీరు అలా ఆ గ్రీక్స్ గురించి ఐడియా వస్తే ఇది సింపుల్ గా అర్థమైపోయింది. ఓకే, అది ఇప్పుడు వాల్యూమ్స్ మీద క్లాస్ చెప్పినప్పుడు అంటే పర్టికులర్ ఒక స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎంతమంది బై చేశారనేది మాత్రమే చూడాలి, నాట్ కలర్ అన్నారు. ఓకే, అంటే ఇప్పుడు అప్ అవుతున్నప్పుడు ఎక్కువ మంది బై చేస్తున్నప్పుడు వాల్యూమ్ పెరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు మన మైండ్ సెట్ లో ఇంకా పెరుగుతుందనే కదా, అంటే ఎక్కువ మంది కొంటున్నారంటే, ఎక్కువ మంది వాల్యూమ్ పెరుగుతుందంటే ఎక్కువ మంది కొంటున్నారనే కదా. ఆ టైంలో మనం ఎంటర్ అయినప్పుడు అది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని, అంటే నేను చూసినప్పుడు అలాగే జరుగుతుంది. అది రివర్స్ అయ్యిద్ది అక్కడ. ఎందుకంటే ఆ వాల్యూమ్ వచ్చిందంటే అక్కడ బయ్యర్ ఉన్నట్టే సెల్లర్ కూడా ఉన్నట్టు, అది గుర్తుంచుకోండి. బయ్యర్ ఉంటాడు, సెల్లర్ ఉంటాడు. కానీ ఇక్కడ మనం పాయింట్అవుట్ చేయాల్సింది ఏంటంటే ప్రైస్ హైలో ఉంది. హైలో ఉందంటే ఎవరు ఉంటారు చెప్పండి? ప్రైస్ హైలో ఉంటే ఎవరు ఇంట్రెస్ట్ అవుతుంది? బయ్యర్ వస్తాడా, సెల్లర్ వస్తాడా? సెల్లర్ వస్తారు కదా. ఎందుకు? హైలో దొరుకుతుంది కాబట్టి సెల్ చేసుకుంటాడు. ఇప్పుడు 100 రూపాయలది 1000 రూపాయలు కొంటా అన్నప్పుడు అమ్మేసుకుంటారు సెల్లర్స్ ఆటోమేటిక్ గా. ఇప్పుడు బయ్యర్ ఇన్ఫోరియా ఉంది, మార్కెట్ పెరుగుతుందంటే బయ్యర్స్ ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉన్నారు. హైలో వాల్యూమ్ వచ్చిందంటే అర్థం ఏంటి? సెల్లర్స్ ఇంట్రెస్ట్ అంటే సెల్లర్స్ అక్కడ అమ్మేసుకుంటున్నారని అర్థం. అప్పుడు మార్కెట్ ఫాలో అవడం స్టార్ట్ అయ్యింది. అర్థమైంది పాయింట్? వాల్యూమ్స్ అనేది సెల్లర్ ఉంటాడు, బయ్యర్ ఉంటాడు, కానీ ఆ వాల్యూమ్ ఎక్కడ వస్తుంది అనేది గేమ్ చేంజ్ అయ్యింది. ప్రైస్ పెరుగుతున్నప్పుడు వాల్యూమ్ వచ్చింది అనుకోండి, మార్కెట్ ఫాలో అయ్యింది. మార్కెట్ ఫాలో అవుతూ వాల్యూమ్ వచ్చింది అనుకోండి, అర్థమైందా? మార్కెట్ ఫాలో అవుతూ వాల్యూమ్ వచ్చింది అనుకోండి, మార్కెట్ అక్కడి నుంచి పెరగడానికి ట్రై చేస్తుంది. అంటే ఇప్పుడు ట్రెండ్ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? అర్థం అంటే ఇప్పుడు మీరు స్వింగ్ ట్రేడింగ్ ఇంట్రాడేనా, అది ట్రేడ్ బట్టి కదా. అంటే ఇప్పుడు నార్మల్ గా మన వ్యూ ఈ రోజు అప్ బై సైడ్ ఉంది అనుకుంటే ఫుల్ అప్ అవుతుంది, ప్లస్ వాల్యూమ్స్ పెరుగుతున్నాయి. బట్ ఆ టైంలో రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు కదా. ఉంటదండి, ఉంటుంది అప్ సైడ్. మ్యాక్సిమం ప్రైజ్ యాక్షన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. దాని తర్వాత వాల్యూమ్స్, అవి వాల్యూమ్స్ మనకి హెల్ప్ అవుతాయి. ఎలా అంటే ఇలానే ప్రైస్ హైలోకి వస్తుంది, వాల్యూమ్ బిల్డ్ అవుతుంది అనుకోండి, మనం వెయిట్ చేసి అక్కడ ఎంట్రీ తీసుకోకుండా వెయిట్ చేసి లోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకుంటాం. నేను ఇది వాల్యూమ్స్ సిరీస్ చేస్తాను, దాని మీద మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. అసలు వాల్యూమ్స్ని ఎలా చూడాలి, వాల్యూమ్స్ అంటే ఏంటివి, బయ్యర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు. ప్రైస్ని బట్టి వాల్యూము చూసే విధానం మారుతుండాలి. నేను ఒక అప్ ట్రెండ్లో వాల్యూమ్ ఎలా వస్తుంది, డౌన్ ట్రెండ్లో వాల్యూమ్ ఎలా వస్తుంది అని చెప్పాను, గుర్తుందా? ఒక 2 వీడియోలో చెప్పాను. అప్పుడు నేనేం చెప్పాను మీరు చెక్ చేసుకోండి. స్టార్టింగ్లో మీరు ఉన్నారులేండి, అప్పుడు మెసేజ్ కూడా పెట్టారు. మనం అప్ ట్రెండ్ ఉన్నప్పుడు ప్రైస్ హైలోకి వస్తున్నప్పుడు వాల్యూమ్ వస్తుంది, అక్కడి నుంచి ప్రైస్ వెళ్ళదు, కిందకు వస్తుంది. ఇక్కడ లోలో వాల్యూమ్ వస్తుంది కదా, లోలో లో వాల్యూమ్ వస్తుంది. అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు లోలో లో వాల్యూమ్ వస్తుంది, అక్కడి నుంచి మార్కెట్ పెరిగిద్ది. ఆ వీడియోలో చూపించా, టాటా మోటార్స్ సంబంధించిన స్టాక్స్ లో మీకు చూపించాను చూడండి, గుర్తుందా? టాటా మోటార్స్ లో ఇదిగోండి ఇలా నేను స్టార్టింగ్ వాల్యూమ్ చూసినప్పుడు దీన్ని చూసా అనేసి. అక్కడ ఇంటెన్షన్ ఏంటంటే ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు హైలోకి రాగానే సెల్లర్స్ అమ్ముతున్నట్టు, బయ్యర్స్ ఆల్రెడీ అప్ ట్రెండ్ కాబట్టి బయ్యర్స్ బై చేస్తూ ఉంటారు. హైలోకి రాగానే వాల్యూమ్ వచ్చిందంటే ప్రైస్ అక్కడి నుంచి వెళ్ళకపోవచ్చు అని ఛాన్స్, అక్కడి నుంచి ఫాలో అయ్యింది. ఎప్పుడైతే చిన్నగా ఫాలో అవుతూ ఉంటుందో లోలోకి వచ్చాక సెల్లర్స్ అమ్మరు కదా, అప్ ట్రెండ్ కదా. అప్ ట్రెండ్ అంటే అర్థం ఏంటి?
మార్కెట్ బయర్స్ బాగా బయర్స్ ఇంట్రెస్ట్ ఉన్నారు, ఎంత ప్రైస్ అయినా కొనాలని ట్రై చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు లోకి వచ్చినప్పుడు సెల్లర్ అమ్మడం అనమాట. సెల్లర్ ఇంటెన్షన్ ఎలా ఉంటుంది అంటే లోలో ఎందుకు అమ్మటం, ఆల్రెడీ అప్ ట్రెండే కదా, పైకి వచ్చాక అమ్ముకుందాం అన్న మైండ్ సెట్లో ఉంటారు వాళ్ళు. అప్పుడు లోలో వాల్యూమ్ రాదు, ప్రైస్ రిజెక్షన్ వస్తుంది, మంచి గ్రీన్ క్యాండిల్ పడుద్ది, అక్కడి నుంచి ప్రైస్ మూవ్ అవటం స్టార్ట్ అయింది. ఓకేనా, అర్థమైందా? అర్థమైందండి. అది నేను చెప్పాను చూడండి. ఇంకా అదే ఆ వీడియోలో డైలీ అనాలిసిస్ లోనే చూపించా, దాంట్లో కొంచెం చెప్పండి. సరే, డైలీ అనాలిసిస్ చేస్తారు కదా సార్ మీరు, స్ట్రైక్ రేట్ అంటే ఇప్పుడు సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ మెన్షన్ చేయండి సార్. అంటే 22,670 అట్లా, అంటే మీరు అంత అక్కడ వస్తే సెల్ రావచ్చు అంటారు కదా, అంటే మాకు అది ఫోన్ లో చూసేటప్పుడు ఆ స్ట్రైక్ రేట్ అనేది ఇది కాదు. ఇంకోటి సార్, సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలనేది ఒక వీడియో చూడండి సార్. డిమాండ్ సప్లై ఆల్రెడీ ఉంది సార్, అది వీడియో ఆల్రెడీ ఉందా సార్? దాని వెనక జరిగే సైకాలజీ కూడా చెప్పడం జరిగింది, చెక్ చేయండి ఒకసారి. ఓకే సార్, థ్యాంక్ యూ. మళ్ళీ స్పెషల్ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి స్పెషల్ వీడియోస్ అని ఉంటాయి, దాంట్లో లాస్ట్ లో ఉంది చూడండి. ఇది మెన్షన్ చేయండి సార్. డైలీ అనాలిసిస్ లో స్ట్రైక్ రేట్ కూడా మీరు కొద్దిగా మెన్షన్ చేస్తే మాకు అంటే ఓన్లీ ఒక్క మొబైల్ తోనే మీరు ట్రేడింగ్ చేయలేరండి, అది కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఖచ్చితంగా కంప్యూటర్ కూడా ఉండాలి, ఎందుకంటే ఇంట్రాడే చేస్తున్నాం అంటేనే మనకి 2 చార్ట్ చూడాల్సి ఉంటుంది. ఒకటి చార్ట్ చూడాలి, ఇంకోటి వచ్చేసి ఆప్షన్ ప్రీమియం చార్ట్ ఏ సెలెక్ట్ చేసుకోవాలని చార్ట్ చూసుకోవాలి, దానికి స్టాప్ లాస్ ఎంత పెట్టాలి అని చూసుకోవాలి కదా. అందుకనేసి ఓన్లీ మొబైల్ ఉన్న వాళ్ళు మాక్సిమం ఇంట్రాడే చేయలేరు, పొజిషన్ చేయొచ్చు. నేను ఇంట్రాడే చేయలేరంటే కష్టంగా ఉంటుంది, వాళ్ళు స్టాప్ లాస్ పెట్టేలోపు ప్రైస్ మూవ్ అయిపోతూ ఉంటుంది, దానివల్ల రిస్క్ లాస్ అవుతారు. అందుకనేసి దాని గురించి పెద్ద స్క్రీన్ ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది కదా, అందుకని చిన్న స్క్రీన్ వాళ్ళు మొత్తం మొబైల్లో చూస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని దాన్ని మెన్షన్ చేయట్లేదు అలా అన్నమాట. అది ఖచ్చితంగా ఒక పీసీ ఉండాల్సిందంటే ట్రేడర్స్ ఇంట్రాడే చేయాలనుకునే ఎవరైనా సరే పీసీ ఉండాలండి. సార్ చెప్పండి సార్, ఇక్కడ కర్ణాటక నుంచి సార్. చెప్పండి. అదే సార్, కోర్సు స్టార్ట్ చేస్తానన్నారు కదా సార్, ఎన్ని రోజులు పడుతుంది సార్? అది ఇంకా రెడీ చేయలేదు సార్, ఇంకా మన వాళ్ళు మ్యాక్సిమం అందరూ ఆల్మోస్ట్ ఇంకా కోర్సు అంత అంత ఏం లేదండి, మా మెయిన్ అంతా కూడా ఆల్మోస్ట్ యూట్యూబ్లోనే చెప్పేస్తున్నాం మనం. చెప్తున్నారు సార్, కొద్దిగా కోర్స్ స్టార్ట్ చేస్తే ఇంకా డీటెయిల్ గా నేర్చుకోవచ్చు అని, అంతే సార్. కొద్ది డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు అని. అది ఫస్ట్ మనం కోర్స్ చెప్పాలంటే బేసిక్ కోర్స్ చెప్పాలని చూస్తున్నాను. బిగినర్స్ కి కొన్ని వీడియోస్ చేసేసి ఇప్పుడు డైరెక్ట్ అడ్వాన్స్ వాళ్ళు తీసుకున్నాం అనుకోండి, బేసిక్స్ రాంగ్ నేర్చుకున్న వాళ్ళు జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళకి లాస్ కదా, అనవసరంగా అమౌంట్ లాస్ అవుతారు కదా. అనేసి నేను ఏం ఆలోచిస్తున్నా అంటే బేసిక్స్ ఒక చిన్న అమౌంట్ పెట్టి క్లియర్ గా నేర్పించాక దాని తర్వాత ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళని సపరేట్ చేద్దామని అడ్వాన్స్ లెవెల్ ఉంది. లేదు సార్, మేము కూడా 5 years నుంచి ట్రేడింగ్ లో ఉన్నాను. కొద్దిగా అక్కడ ఇక్కడ కోర్స్ తీసుకుని అంతా అంటే వేరే మీరు చెప్పిన దాన్ని ఇది యూట్యూబ్ లో చేస్తున్నారు కదా డైలీ వీడియోస్, దానికి వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్ కి అసలు సంబంధమే లేదు సార్. అది అంతా కూడా మాక్సిమం ఇప్పుడు బయట కోర్స్ ఏదైనా మాక్సిమం అంతా అదే చెప్తుంటారు. అదే నాకు తెలిసింది సార్, దానికోసం అంతా ట్రేడింగ్ అంతా ఆపేసి 1 month ఒక 2 months అయింది సార్. ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచి మీ వీడియోస్ ఫాలో అవుతున్నా, ట్రేడింగ్ ఏం చేయట్లేదు సార్ ప్రస్తుతానికి. కొద్దిగా ఫుల్ గా పర్ఫెక్ట్ గా నేర్చుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దామని బ్రేక్ ఇచ్చేస్తాం సార్. అదే దానికోసం మనం మార్కెట్ లోకి నేర్చుకొని దిగితేనే మార్కెట్ లో జరిగే ఏం జరుగుతుంది మార్కెట్ అనేది మీకు అర్థమైంది. అదే అంతా ఒక 12 lakhs పైన పోయింది సార్. ఓకే, అయితే మీరు ఆ అమౌంట్ ని రికవర్ చేయాలని చూడొద్దండి, ఎందుకంటే 12 lakhs మీరు రికవర్ చేయాలంటే చాలా పెద్ద క్యాపిటల్ ఉండాలి, అది గుర్తుంచుకోండి. లేదు సార్, రికవర్ అని చూడట్లేదు. ఏంటంటే ఇప్పుడు 5 years టైం వేస్ట్ చేసుకున్నా దీంట్లో, ఏమన్నా నేర్చుకుంటే ఇదే నేర్చుకున్నాలని ఫిక్స్ అయి ఉన్నా కాబట్టి కొద్దిగా మీరు కోర్స్ ఏమైనా స్టార్ట్ చేస్తే మన లాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది సార్. అంతే. ఓకే సార్, చేస్తాం, కొద్దిగా టైం పడుతుంది. ఈ మంత్ లోనే లాస్ట్ లో బేసిక్ కోర్స్ వస్తుంది. అంటే బిగినర్స్ ఎందుకు చేయాలనుకుంటున్నాం అంటే బేసిక్సే చాలా మంది రాంగ్ నేర్చుకున్నారు. అవునవును సార్. ఇప్పుడు
ఒక స్పిన్నింగ్ టాప్ అంటే డోజీ అంటే అంత కన్ఫ్యూజ్ లో ఉంటారు. ఏదో అయ్యో సపరేట్ క్యాండిల్స్ ఏమో అదేదో అనుకుంటూ ఉంటారు. దాన్ని ఒక క్లారిటీ తేవాలి ప్రతి ఒక్కరికి, ఒక క్లియర్ ఇమేజ్ ఇచ్చామనుకోండి, రూట్ ఇచ్చామనుకోండి మ్యాప్, దాని తర్వాత వాళ్ళు కష్టపడి దాటేయచ్చు అనమాట. అది అందుకనేసి ముందు బేసిక్స్ చెప్పాకనే అది స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే ఓకే సార్, ఎట్లా అయినా కానీ కొద్దిగా స్టార్ట్ చేయండి సార్, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం కదా. సరే సార్ చేస్తాం. అదొకటి ఇంకోటి సార్, ప్రైజెస్ కూడా కొద్దిగా రీజనబుల్ గా పెట్టండి సార్, మిగతా వాళ్ళ మాదిరి వేలు ఇచ్చేయకుండా. అంటే ఒకటి సార్ ప్రైజ్ అసలు అమౌంట్ తీసుకోవాలని ఉద్దేశంగా లేదు సార్, తీసుకోవాలి. వాళ్ళు ఎవరైనా చేద్దామని అనుకున్నారు, అలా ఏం లేదు. మనం అందుకే అసలు మాక్సిమం ఇప్పుడు మీరు యూట్యూబ్ లో ఏదైతే చెప్తున్నామో అదే అసలు గేమ్ అంతా కూడా దాంట్లోనే చెప్తున్నాం. మీరు కోర్స్ తీసుకున్నా ఏముండదు, మీరు కోర్స్ తీసుకున్నా ఏదో మాట్లాడటానికి మీ డౌట్స్ అడగడానికి తప్ప ఆల్మోస్ట్ అవి వీడియోలోనే ఉంటది. ఎవరైతే కొంచెం సొంతగా ఆలోచించగలుగుతారో మొత్తం కూడా డైలీ అనాలిసిస్ లోనే ఉంటది. డైలీ అనాలిసిస్ లో రోజు ఒకటే ఇది ఉంది సార్. అంటే మీరే అంటే అక్కడ జరిగేది ఏంటి ఎలా చూస్తున్నా నేను అని చెప్తా కదా. ఎవరైతే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళకి సపరేట్ డౌట్లు అడుగుతారు కదా, వాళ్ళకి గ్యాప్ అప్ అయింది, అక్కడ జరిగే సైకాలజీ ఏంది, గ్యాప్ డౌన్ అయింది, జరిగే సైకాలజీ ఏంది, అసలు టెన్షన్ ఏంది, మార్కెట్ అంటే ఏంటిది సపరేట్ గా చెప్పవచ్చు. అంత మంచి ఏముంది అది మ్యాక్సిమం చేస్తా సార్, అదేం వరి అయ్యే పని లేదు. హలో నమస్తే సార్. సార్ ఇప్పుడు మనకి డే స్టార్టింగ్ లో పైకి అంటే అప్ అయినా డౌన్ అయినా అవుతుంది కదా మార్కెట్, అది దేని బేస్ చేసుకుంది సార్? అంటే ముందు రోజు 3:30కి మనకి మార్కెట్ క్లోజ్ అయిపోతుంది, అది హై గ్యాప్ అప్ కానీ హై గ్యాప్ డౌన్ కానీ అవడానికి రీజన్స్ ఏంటి సార్? అవి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్. కొన్ని ఏమో న్యూస్ అని అంటారు, కానీ న్యూస్ కంటే అసలు న్యూస్ బ్యాక్గ్రౌండ్ లో జరిగేది. అసలు ముందేం జరుగుతుందంటే 9కే మార్కెట్ ఓపెన్ అయింది. మీరు గమనిస్తే ప్రీ మార్కెట్ ఉంటుంది, మార్కెట్ లో 9:15కి ఓపెన్ అయినట్టు మనకు చూస్తుంది, కానీ 9కే మార్కెట్ ఓపెన్ 9కి ఓపెన్ అయ్యి ఏం జరిగింది, అక్కడ లోపల ఆర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ ఆ మార్కెట్ లో ఆర్డర్స్ పెడుతూ ఉంటారు, ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్ అన్నీ ఉంటాయి, అవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి అన్న. అంటే ఎవరు పెడతారు సార్? అది ఏ విధంగా పెట్టచ్చు అండి. అవి కొన్ని ఉంటాయి, స్టాక్స్ బై చేసుకోవచ్చు, మనం కూడా పెట్టుకోవచ్చు. మీరు మనం కూడా పెట్టచ్చు. ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్ ఉంటాయి, అవి పెట్టేస్తే మీది కూడా ఆ ప్రైస్కి వచ్చింది అనుకోండి, ఎగ్జిక్యూట్ అయ్యింది. మీరు బై చేయాలనుకుంటున్నారు, సెలర్ దొరికాడు అనుకోండి, మీ ఆర్డర్ కూడా ఎగ్జిక్యూట్ అయ్యింది. దానివల్ల ప్రైస్ అనేది గ్యాప్ అప్ అవ్వాలా, గ్యాప్ డౌన్ అవ్వాలా అనేది ఉంటుంది. ఓకే, అంటే అది స్టాక్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది సార్. స్టాక్స్ మనం ప్రీ మార్కెట్ లో కొనుక్కోవచ్చా? కొనుక్కోవడం కానీ అమ్ముకోవడం కానీ ఈ బ్రోకరేజ్ అప్లికేషన్ ప్రీ మార్కెట్ లో ఆర్డర్ పెట్టొచ్చు కానీ కొనలేము డైరెక్ట్ గా. అది ఓపెన్ 9:15 ఓపెన్ అయిన తర్వాతనే అది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. అదే ఎగ్జిక్యూట్ అవుతుంది, అది అయినాక మనకి తర్వాత మీకు అయిందే కాలేదా అనేది 9:15కి మీకు వస్తుంది. అది సార్. దాని వల్లనే ఇప్పుడు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఉన్నారు అనుకోండి, ఓపెనింగ్ లోనే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఉన్నారు అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, గ్యాప్ అప్ అయింది, సంథింగ్ ఒక కంపెనీకి మంచి లాభాలు వచ్చాయని తెలిసిపోయింది అనుకోండి అందరికి. ఇప్పుడు మార్కెట్ ఏం జరగాలి, అందరికి తెలిసింది, మీకు తెలిసిపోయింది, నాకు తెలిసిపోయింది, మన వాళ్ళందరికి తెలిసింది అనుకోండి మంచి లాభాలు వస్తున్నాయి అనేసి. అప్పుడు ఆటోమేటిక్ గా అందరు బై చేయాలని ట్రై చేస్తాం కదా, మనం అందరం కూడా కంపెనీ పెరుగుతుందని బై చేయాలని ట్రై చేస్తాం కదా. మరి సెల్ చేసేది ఎవరు? సెల్ చేసే వాళ్ళు పైన ఉంటారు అనమాట. 100 రూపాయలు ఎందుకు, 100 రూపాయలు అనుకోండి, ఎగ్జాంపుల్ 100 రూపీస్ ప్రైజ్ ఉంది అనుకుంటే 100 రూపీస్ ఎందుకు అమ్మటం, ఎట్లయినా మంచి న్యూస్ ఉంది, పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి కదా అనేసి 110కో 120కో ప్రైజ్ వాళ్ళు పెడతారు. ఆటోమేటిక్గా అలా ప్రైజ్ అనేది గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, లేదు కంపెనీకి మంచి రిజల్ట్స్ రాలేదు, కంపెనీలో ఏదో ఫేక్ నడుస్తుంది అనిపించింది అనుకోండి, ఆటోమేటిక్గా అందరూ ఏమవుతారు, సెల్లర్స్ అయిపోతారు. ఎందుకు ప్రైజ్ అంత పెట్టి ఎందుకు కొనాలని కింద అమ్మేస్తుంటారు. అంత తక్కువ, ఎంత నేను తక్కువకైనా ఇస్తాను, అక్కడ తీసుకో, తక్కువకైనా ఇస్తాను, నా దగ్గర తీసుకో అనేసి సెల్ ఆర్డర్స్ ఉంటాయి. అక్కడ ఏం జరిగింది, ప్రైజ్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కంపెనీకి బ్యాడ్ న్యూస్ అయినప్పుడు బై చేసే వాళ్ళు తక్కువ ఉంటారు కదా, ఒకవేళ బై చేయాలనుకుంటే కింద అయితే కొందాంలే అని చూస్తారు. ఒక పనికిరాని ఐటమ్ మనం ఏదైనా నమ్మాలని ట్రై చేసాం అనుకోండి, తక్కువకి ఇస్తామని అడుగుతాం కదా, కొంచెం డ్యామేజ్ అయ్యటం కానీ ఏదన్నా. అలానే సేమ్ అంతే,
ఆ కంపెనీకి ఆ వాల్యుయేషన్ లేదు అని అనుకున్నారు అనుకోండి, కొంచెం తక్కువకి అడుగుతారు బయర్స్, కింద తక్కువకి ఇస్తే కొందామని అని చూస్తారు. ఇంకొకటి అనేది గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయింది, దాన్ని మనం అర్థం చేసుకొని గ్యాప్ అప్ అయితే ఏం చేస్తున్నాం, గ్యాప్ డౌన్ అయితే ఏం చేస్తున్నాం, అది కూడా నేను చెప్తున్నా కదా, అలా చెప్తున్నాను అనమాట. అవును సార్, మీ ఎక్స్ప్లెనేషన్ లో అనాలిసిస్ లో ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అక్కడ ఉన్న ఇంటెన్షన్ ఏంది, గ్యాప్ అప్ అయింది, వాళ్ళ వెనక బయర్స్ అయినా సెల్లర్స్ అయినా వాళ్ళ ఇంటెన్షన్ ఎందుకు గ్యాప్ అప్ చేశారు ప్రైస్ ని అనేది కూడా మనం, అందుకే లోకి రానివ్వండి హైలోకి రానివ్వండి ప్రైస్ ని అని చెప్పేది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక డ్యామేజ్ ఐటమే ఉంది, తక్కువకైనా అమ్ముతా ఉంటున్నారు అనుకోండి. ఇప్పుడు ఏదన్నా మనం ఎగ్జాంపుల్ ఒక బాటిల్ తీసుకున్నాం అనుకోండి, మంచి బాటిల్ 100 రూపీస్ చెప్పారు అనుకోండి, కొంచెం ఎక్కడన్నా క్రాక్ ఉన్నదాన్ని 80 రూపీస్ చెప్పారనుకోండి, మన వాళ్ళు ఇక్కడ గమనించండి ఏం జరిగిద్దో. మనం బయట తక్కువకి ఆఫర్ పెట్టి చిన్న డ్యామేజ్ ఐటమ్స్, చిన్న ఉన్న ఐటమ్స్ తక్కువకి అమ్ముతూ ఉంటారు డిస్కౌంట్లో. అక్కడ ఏమవుతుంది, అందరూ వచ్చేసి తక్కువ దొరుకుతుందని బై చేస్తూ ఉంటారు, ఎగబడి బై చేస్తూ ఉంటారు. అవును సార్, అంటే దాని ఒరిజినల్ ప్రైస్ కన్నా తక్కువ ఉన్నదంటే ఎవరైనా తీసుకుంటారు. ₹1 తక్కువ ఉందని వెంటనే బై చేయాలని ట్రై చేస్తారు కదా. అప్పుడు ఏం జరిగినట్టు, అక్కడ వాల్యూమ్ వచ్చినట్టు, అంటే బయ్యింగ్ జరిగిందంటే వాల్యూమ్, సెల్లర్ అమ్మాడు బయర్ కొన్నాడు, వాల్యూమ్ బిల్డ్ అయింది, లోలో వాల్యూమ్ బిల్డ్ అవుతుంది కాబట్టి ఈసారి సెల్లర్కి అవకాశం ఉంటుంది. బై చేయాలని ట్రై చేస్తున్నప్పుడు సెల్లర్ ఏం చేస్తాడు, 80కి ఎగబడి కొంటున్నారు కదా అని 90కి అమ్మాలని ట్రై చేస్తాడు. అందుకే గ్యాప్ డౌన్ అయినప్పుడు ప్రైస్ హైక్ వచ్చి తర్వాత ఫాల్ అవుతుంటది. అందుకే నేను అదే చెప్పేది, నేను మన వాళ్ళు కదా, గ్యాప్ డౌన్ అయితే ప్రైస్ పైకి రానివ్వండి, హైలోకి రానివ్వండి, హైలోకి వచ్చాక సెల్ చేద్దాం అని. అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏంది, గ్యాప్ డౌన్ అయినటువంటి ఇంటెన్షన్ ఏంది, అది డ్యామేజ్ ఐటమ్ అనమాట, అది తక్కువ ఐటమ్, దాన్ని సెల్లర్ అవకాశం ఉంది కాబట్టి ఎగబడుతున్నారు కాబట్టి ఎక్కువ మంది, కొంచెం పైన అమ్ముతాడు, పైన అమ్మగానే మళ్ళీ అది డ్యామేజ్ ఐటమ్ కదా, అంతకంటే పైకి వెళ్ళడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది దానికి. ఒరిజినల్ బాటిల్ రేట్ వాడు అమ్మలేడు కదా డ్యామేజ్ ఐటమ్, అంటే మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది అక్కడ. అందుకని ఇది ఒకవేళ సెల్లర్ ఎక్కువ మంది వచ్చి కొంటున్నారని సెల్లర్ ప్రైస్ పెంచినా వాడు మళ్ళీ బయట అక్కడ బై చేయడు, ఎందుకంటే ఒరిజినల్ ప్రైస్ దొరుకుతుంది, అంటే మంచి ఐటమే దొరుకుతుంది, డ్యామేజ్ ఐటమ్ నాకెందుకు అంటాం కదా. అలానే ప్రైస్ హైలోకి రాగానే సెల్ చేయడం ఉంటాం మనం. అక్కడ ఇంటెన్షన్ ఏంటంటే మనం సెల్ చేయడం ఉండడానికి, అది డ్యామేజ్ ఐటమ్ కాబట్టి కిందకి రానిస్తాం ప్రైస్ ని. అర్థమైందా? అర్థమైంది సార్. అలా మనం గ్యాప్ డౌన్ అయితే మన మైండ్ సెట్ లో అది ఉంటది, గ్యాప్ అప్ అయితే ఇంకోలా ఉంటది. చెప్పా కదా, అలా సేమ్ ఇదే ఆపోజిట్ లో రివర్స్ లో ఉంటది. సార్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం గ్యాప్ అప్ అయి ఓపెన్ అయింది అనుకోండి, ఒక స్ట్రైక్ అంటే ఒక ఆప్షన్ స్ట్రైక్ లో ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయితే మన గ్యాప్ అప్ ఓపెన్ అయి పైకి వెళ్ళింది అనుకోండి, గ్రీన్ కలర్ క్యాండిల్ పడిన తర్వాత అదే స్ట్రైక్ ప్రైస్ లో ఆప్షన్ లో రెడ్ కలర్ వస్తుంటుంది సార్. ఒక్కోసారి స్టార్టింగ్ క్యాండిల్ నేను 1-2 చూసాను, అది మీకు కామెంట్స్ లో కూడా అడిగాను. మీరు చెప్పింది అది కొంచెం పెద్ద టాపిక్ అని సాగాను సార్. అక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ ఏం జరిగిందంటే మీరు ఏం చెప్పే, మా నిఫ్టీ పెరిగింది కానీ ఆప్షన్స్ మాత్రం రెడ్ లో ఉన్నాయి అంటున్నారు, పెరగలేదు, కాల్ పెరగలేదు అంటున్నారు. పెరగలేదు, దాన్ని మనం ఏ విధంగా చూసుకోవాలి అనేది. అది ఏంటంటే సార్, అది ఇప్పుడు నిఫ్టీ మూవ్ అయ్యేది 50 స్టాక్స్ మీద, 50 స్టాక్స్ దేని మీద మూవ్ అవుతాయి, స్టాక్స్ మీద మూవ్ అవుతాయి, అంటే స్టాక్ సంబంధించిన బయ్యర్ సెల్లర్ మీద మూవ్ అవుతాయి కదా. అది చూసారు కదా వాల్యూమ్స్ గురించి చెప్పిన దాంట్లో, నిఫ్టీ క్యాష్. ఇప్పుడు ఆప్షన్స్ దేనిలో మూవ్ అవుతాయి, ఆప్షన్ అనేది ఇది ఇండిపెండెంట్ కాదు, ప్రైస్ అనేది ఇండిపెండెంట్ గా మూవ్ అవ్వదు. ఖచ్చితంగా నిఫ్టీ మూవ్ అయితేనే వీళ్ళు మూవ్ చేయగలుగుతారు. దానికి ఒక ఎలాస్టిక్ లాగా దాని ప్రీమియం మాత్రం మారడానికి ఛాన్స్ ఉంటుంది, చిన్న ఎలాస్టిక్ లాగా కొంచెం సాగిద్ది, అది ప్రైస్ పైకైనా కిందకైనా సాగుతూ ఉంటుంది, కానీ అది డైరెక్ట్ మన దాని ఇష్టం వచ్చినంత సాగదు. ఎందుకంటే నిఫ్టీ వస్తుంటేనే ఈ మూవ్ అయితే, కానీ ఈ మూవ్ అయితే నిఫ్టీ మూవ్ అవ్వదు. ఓకే, ఇప్పుడు ఇది అర్థమైంది కదా. ఇప్పుడు మీకు నెక్స్ట్ ఏం కావాలి, నిఫ్టీ పెరిగింది కానీ ఇది పెరగలేదు అంటున్నారు. ఇప్పుడు గ్యాప్ డౌన్ మీరు ఒకసారి గమనించండి, మీరు చూసిన పాయింట్ లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఏం జరిగింది అంటే, మంచి గ్రీన్ క్యాండిల్ వస్తుంది, అది గ్యాప్ డౌన్ ఓపెన్ అయి ఉంటుంది, ప్రైస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయి ఉంటుంది, గ్రీన్ క్యాండిల్ వస్తుంది. ఫ్యూచర్స్ ఆప్షన్స్ చేసే వాళ్ళు ఏంటంటే పెద్ద ప్లేయర్స్ ఉంటారు, కొంచెం ఇప్పుడు మళ్ళీ ఎలా అయితే అనాలిసిస్ చేస్తారు వాళ్ళు అనాలిసిస్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇది అది డ్యామేజ్ చేయడం ఖచ్చితంగా పైకి వెళ్ళినా కిందకే వస్తుందని, అందుకని ఆప్షన్స్ పెరగనివ్వరు వాళ్ళు, ఆప్షన్ పెరిగిపోవు. ఎందుకంటే పైకి వెళ్ళినా కిందకే కదా పడేది, కిందకి పోయేదానికి కాలు ఎందుకు బై చేయటం, ఎట్లయినా కిందకే వస్తుందని వెయిట్ చేస్తుంది ప్రైస్.
అది మీరు అనాలిసిస్ కి వాడుకోవచ్చు, కానీ దాన్ని జస్ట్ అలా మొత్తం ట్రేడ్ చేసేయద్దు. మాక్సిమం దాన్ని వాడచ్చు, బాగానే వర్క్ అయ్యిద్దండి, అది కూడా వర్క్ అయ్యిద్ది. కాకపోతే మొత్తం దాన్నే వాడాలని ట్రై చేయద్దు, మీకు కొంచెం కష్టంగా ఉంటుంది, అంత పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది. అంటే ఇప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి గ్రీన్ కలర్ క్యాండిల్ పడ్డదంటే నిఫ్టీలో, ఇది ఆప్షన్స్ లో మనకి రెడ్ కలర్ వస్తుంది. మనం అని కాదు, ఒక్కోసారి రావచ్చు, ఒక్కోసారి అంతే ఆగిపోవచ్చు. ప్రైస్ ఎలా అయినా కింద పడిద్ది అనేసి వీళ్ళు పెంచడం, అంటే ఆప్షన్స్ పెరగవన్నమాట, ఇంట్రెస్ట్ చూపిరు. ఎందుకు ఎలా కిందకే వస్తుంది కదా అని ఆప్షన్ ఎక్కడైతే ఉందో అక్కడే ఉంచడానికి ట్రై చేస్తారు దాన్ని. ఓకే, దాన్ని బేస్ చేసుకొని మనం వెళ్తూనే ఉంది అనుకోండి, సపోజ్ కి వెళ్ళదు అనేది వీళ్ళ ఉద్దేశం, కానీ అనుకోండి జరిగింది అనుకోండి, ప్రైస్ ముందుకు వెళ్ళిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ ఏమైనా జరిగింది అంటే కాల్స్ పెరగాల్సి ఒకేసారి పెద్ద స్టెప్ ఒకేసారి బూస్ట్ అయిపోతాయి, వెంటనే పెరిగిపోతాయి. వాళ్ళు ఒక రెసిస్టెన్స్ పెట్టుకుంటారు, ఈ రెసిస్టెన్స్ దాకా అందరూ ఇప్పుడు నేనే ఉన్నా, గ్యాప్ డౌన్ అయిపోయింది, హైలోకి వస్తుంది, రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చి సెటిల్ అయిన పడిద్ది అని వెయిట్ చేస్తూ ఉంటా. అప్పుడు ఏం జరిగింది, రెసిస్టెన్స్ బ్రేక్ అయింది అనుకోండి, మరి ప్రీమియం పెరగాలి కదా, అది ఏదైతే ప్రీమియం ఆగిపోయిందో అది పెరగాలి. ఇప్పుడు ఎలాస్టిక్ అని చెప్పాం కదా, లబ్బర్ అని చెప్పాం కదా, ఆ లబ్బర్ సాగింది, ఎప్పుడైతే నిఫ్టీ అది దాటిందో వెంటనే ఎక్కడికైతే ఆప్షన్ పొజిషన్ ఉందో అది అక్కడికి వచ్చేయాలి, నిఫ్టీలో కలవాలి, అది ఖచ్చితంగా స్ట్రైక్ మ్యాచ్ అవ్వాలి. అందుకని ఏం జరిగిద్దంటే మీకు మనం అనుకున్నది అంటే రెసిస్టెన్స్ దగ్గర క్రాస్ అవ్వదు అని మనం అందరూ అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది. ఓకేనా, ఇది అర్థమైంది కదా. ఎప్పుడైతే నిఫ్టీ దీన్ని క్రాస్ అయిపోయిద్దో వెంటనే ఈ ఆప్షన్ ప్రీమియం అనేది బ్లాస్ట్ అయ్యింది, అంటే దాని పొజిషన్ లోకి వచ్చేయాలి, అది ఒరిజినల్ పొజిషన్ లోకి రావాలి, అది దాని ఒరిజినల్ స్టేట్ లోకి రావాలి. కాబట్టి ఈ సాగున్న అంటే ఇప్పుడు దాకా కింద పట్టుకొని ఉన్న ఆప్షన్ ప్రీమియం అనేది వెంటనే దాని పొజిషన్ లోకి వచ్చేసి పైకి వస్తుంది. అందుకే బ్లాస్ట్ అంటుంటారు వాటిని, మన గామా బ్లాస్ట్ అని ఎవరు ఫ్యాన్సీ వర్డ్స్ వాళ్ళు ఆడుతుంటారు. ఓకే, ఇప్పుడు అది వస్తుంది. ఓకే, దాన్ని బేస్ చేసుకుని మనం ఏమైనా పొజిషన్స్ తీసుకోగలమా సార్? అది ఓన్ సార్, మీ సైకాలజీ తగ్గట్టు మీకు అది ప్రతి ఒక్కసారి చెక్ చేశారు, ఇది మీకు మంచి వర్క్ అవుతుంది అనుకోండి, మీరు చేయొచ్చు. అది నేను చేయలేదండి ఎప్పుడు, కాకపోతే అలా అయితే జరిగిద్ది. మీరు దాని మీద బిల్డ్ అవుతుంది, మీకు మంచి సైకాలజీ వస్తుంది అనుకోండి, సైకాలజీ బిల్డ్ అయితే మీరు ఒక స్ట్రాటజీలా చేసుకోవచ్చు దాన్ని. కాకపోతే మీరు చూసుకోండి, అది మీ మైండ్ సెట్ కి సూటబుల్ అయితే చేసుకోవచ్చు, తప్పేం లేదు. నేను ఒకసారి అనాలిసిస్ చేస్తాను సార్. చూడండి, అది కొంచెం దాని మీద ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు, మాక్సిమం ఈ సైకాలజీ మీద నడుస్తుంది, సైకాలజీ అర్థం చేసుకుంటూ దాన్ని చూడండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. స్వింగ్ క్వశ్చన్ ఏమన్నా కోర్సెస్ ఏమన్నా చేస్తారా? అదేం చేయం మేడం, స్వింగ్ స్టాక్స్ గురించి ఏమైనా చెప్దామా అని ఉన్నాను, కాకపోతే అవి చెప్పొద్దు అనేసి సెబీ చెప్పారు కదా, అందుకని ఆగాను. ఇప్పుడు నిఫ్టీ ఎలా అనాలిసిస్ చేస్తున్నారో ముందు రోజు, ఆ విధంగా స్టాక్స్ చెప్పకూడదు అనేసి సెబీ వాళ్ళు రూల్ పెట్టారా? నిఫ్టీ చేయొచ్చు కానీ ఎడ్యుకేషన్ పర్పస్ చెప్పొచ్చు కదా సార్. ఎడ్యుకేషన్ పర్పస్ కూడా అంటే సిటీ మామూలుగా ఇట్లాగా ప్రైస్ చెప్పకూడదని చెప్పారు కానీ ఇట్లాగా స్టాక్స్ ట్రైనింగ్ ఇవ్వకూడదని ఏం లేదు కదా. ఎనాలిసిస్ చెప్పచ్చు సార్, నాకు తెలిసి చాలా మంది చెప్తున్నట్టు ఉన్నారు సార్ స్టాక్స్ గురించి. అంటే ఒక ట్రైనింగ్ లాగా ఎక్కడ ఏ ప్రైస్ లో బై చేయొచ్చు, మామూలుగా మనకి దానికి కావాల్సిన టెక్నికల్ అనాలిసిస్ ఏ ఇండికేటర్ ని యూజ్ చేయొచ్చు, అది అంతా కూడా ప్రైస్ సైకాలజీ మీదే మూవ్ అయింది. చెప్తాను, అసలు వాడరు సార్, అసలు వాడండి, అసలు ఇండికేటర్స్ వర్క్ అవ్వలేదు మనకి, ఇండికేటర్స్ ఎప్పుడు వాడలేదు. అంతకుముందు వాడాను, నేర్చుకునేటప్పుడు వాడాను కానీ అది వర్క్ అవ్వలేదు. సరే, ఇప్పుడు మనకి ఇండెక్స్ లో మనకి ఏ సైకాలజీ ఉందో స్టాక్స్ లో కూడా అదే సైకాలజీ ఉంటుందా సార్? అదే ఉంటుంది బ్రో, నేను వీడియో చేస్తాలే మీకు, నెక్స్ట్ వీక్ లోనే వస్తుంది. ఆ స్టాక్స్ లో ఎలా సైకాలజీ వాడాలి, ఇండెక్స్ లో ఎలా వాడాలి, బ్యాంక్ నిఫ్టీలో, క్రిప్టోలో, లేదు మీరు బయటికి వెళ్ళి షాప్ లో బిజినెస్ చేస్తున్నారు అక్కడ ట్రేడింగ్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను మీకు. ఎంసీఎక్స్ కూడా సార్, కమోడిటీ, క్రూడ్ ఆయిల్, అసలు సైకాలజీ మొత్తం ఒకటే ఉంటుంది సార్. మన వాళ్ళు అందరూ వేరు వేరు అనుకుంటారు కానీ సైకాలజీ అసలు మారదు, ఎక్కడ కూడా అదే సైకాలజీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బై చేసే వాళ్ళ ఇంటెన్షన్, సెల్ చేసే వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే ఉంటది. అదేంటి ఎలా ఉంటది అనేది మనం చెప్తున్నాం. మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ బాగా పనిచేస్తుంది కదా సార్, ఒకసారి రెసిస్టెన్స్ దాటిపోతే చాలా స్పీడ్ గా వెళ్ళిపోద్ది కదా, అంటే ఆ టెక్నికల్ గా యూజ్ అవుతుంది కదా సార్ మామూలుగా. అంటే
టెక్నికల్స్ అది టెక్నికల్స్. ఇప్పుడు సపోర్ట్ ఎందుకు డ్రా చేస్తున్నాం, అక్కడ జరిగే సైకాలజీ నేను వీడియోలో చెప్పాను, మీరు చెక్ చేయండి. సార్ ఇప్పుడు రీసెంట్ వీడియోలో మీరు ఒకటి అన్నారు కదా, అంటే ఇప్పుడు నిఫ్టీ అనేది జస్ట్ పైకి వెళ్తుంది కానీ ఇది అప్ ట్రెండ్ అయితే కాదు, అప్ ట్రెండ్ వచ్చేటప్పుడు నేను దానికి వేరే సైకాలజీ ఉంటది చెప్తానని అన్నారు. అంటే ఇప్పుడు అప్ ట్రెండ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయగలం సార్? ఇక్కడ నుంచి మరి ఇంకా బయర్స్ కొద్దిగా కొంటుంటారు, ఇంకా అలా పైకి వెళ్తుంటది అని. అది నేను 2 రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు సార్. మార్కెట్ ఫాలో అవుతుంది కదా, ఇప్పుడు మనకి అప్ సైడ్ వెళ్తున్న మూమెంట్ మన అప్ ట్రెండ్ అని ఎలా అనుకుంటాం. మార్కెట్ అంత ఫాలో అవుతున్న మార్కెట్ సడన్ గా ఇట్లా పెరిగిపోద్దా? ప్రైస్ ఫాలో అవుతుందంటేనే అది ఏంటిది చెప్పాం కదా, అది ఒక డ్యామేజ్ అయ్యటం, అది దానికి డిమాండ్ లేదు ఫాలో అవుతుందంటేనే. యాక్చువల్ గా వీళ్ళు అడిగిన క్వశ్చన్ లో ఒకటి ఉంది సార్. ఇప్పుడు నిఫ్టీ ఒక 2-3 days పెరిగిద్ది, కంటిన్యూస్ పెరిగి ఒకేసారి డ్రాప్ అయ్యింది అక్కడ నుంచి. ఒక 2-3 days ప్రాఫిట్ ని మొత్తం కొట్టేసిద్ది. సో అక్కడ బిగ్ ప్లేయర్స్ ఉన్నారు కదా, అప్పుడు మనం నేకుడ్ గా తీసుకుంటే లాస్ చాలా వచ్చింది కదా, రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయకపోతే. అవును, రిస్క్ అక్కడ స్ట్రాటజీ ఉండాలి. అదే హెడ్జింగ్ ఆప్షన్ స్ట్రాటజీస్ ఉంటాయి కదా, వాటితో చేయాల్సి ఉంటుంది. నేకుడ్ చేసామంటే ఇట్లాంటి ఇంట్రాడే మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటేనే అవసరం లేదు నేకుడికి చేయాలంటే అది ఓవర్ నైట్ క్యారీ చేయాలనుకున్నప్పుడు నేకుడు చేయకూడదు ఎప్పుడు కూడా. అంటే మనం స్వింగ్ ట్రేడింగ్ చేసినప్పుడు కంపల్సరీగా మనం స్ప్రెడ్స్ తోనే చేయాలా సార్? స్వింగ్ ట్రేడింగ్ దేంట్లో? ఆప్షన్స్ లో స్వింగ్ ట్రేడింగ్ చేస్తారా? ఆప్షన్స్ లో స్వింగ్ ట్రేడింగ్ చేయాలంటే ఖచ్చితంగా హెడ్జింగ్ పొజిషన్ ఉండాల్సిందే. మీరు లేదనుకోండి మీ రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవ్వదు. ప్రాబ్లం ఏదో మీరు లక్ ఉంది అనుకోండి వస్తాయి, ఇక్కడ లక్ బేస్ అనాలిసిస్ బేస్ వెళ్ళాలి మనం. రిస్క్ మ్యాచ్ అవ్వలేదంటే మనకు ఉపయోగం ఏంటి చెప్పండి? మీరు అనుకున్నారు సపోజ్ కి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని మీరు స్వింగ్ పొజిషన్ తీసుకున్నారు, ఎంట్రీ తీసుకున్నారు, ప్రైస్ వెళ్తూనే ఉంది అనుకుందాం, 3 days వెళ్తుంది, ఒకేసారి గ్యాప్ డౌన్ అవుతుంది తెలుసా. ఒక్కోసారి 300 points కూడా గ్యాప్ డౌన్ అవుతాయి. అప్పుడు మీరు ఏదైతే సంపాదించారో అది మొత్తం పోతుంది కదా. సార్ ఆప్షన్స్ లో హెడ్జింగ్ ఏమన్నా చేయగలరా సార్? అంటే అది కూడా స్పెషల్ వీడియోస్ లోనే ఉంది, చెక్ చేయండి సార్. అంటే అట్లాగా ఆ స్ట్రాటజీస్ ఆప్షన్ స్ట్రాటజీలు ఎలా వాడచ్చు అనేది ఒక చిన్నది ఒకటి చెప్పాము, అది కూడా ఉంది, చెక్ చేయండి. అయ్యప్ప చెప్పు. బ్రో అదే స్వింగ్ ట్రేడింగ్ అడిగాను కదా, అది హెడ్జ్ గురించి. హెడ్జింగ్ చేయాల్సిందే బ్రో, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఓవర్ నైట్ క్యారీ చేస్తున్నావు అంటే, ఆప్షన్స్ చేస్తున్నావు అంటే అది కూడా ఖచ్చితంగా నీకు డికే కవర్. ఇప్పుడు బయింగ్ చేస్తున్నావు అనుకో, డికే వస్తుంటది, మార్కెట్ వోల్టాలిటీ ఉంటది, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంటాయి, అవన్నీ కూడా మీరు చాలా స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడే అది చేయగలరు, కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇదే బెటర్గా ఉంటుంది. ఆప్షన్ హెడ్జింగ్ స్ట్రాటజీలే బెటర్గా ఉంటాయి. ఇంకా స్ట్రాటజీ అంటే మీరు ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని మీరు ఎంట్రీ తీసుకుంటారు, మీ వైపు వెళ్తుంది అనుకోండి, మీకు ప్రాఫిటే. మీరు అనుకుంది రాంగ్ అయినా ప్రాఫిట్ వస్తుంది. మీరు ఎక్కడైతే బై చేశారో అక్కడే ఉంటే ప్రైస్, అప్పుడే మీకు లాస్ వస్తుంది. అలాంటి స్ట్రాటజీలు వాడొచ్చు. మీరు అనుకున్న డైరెక్షన్ వెళ్తుంది అనుకోండి, ప్రైస్ ప్రాఫిట్ వస్తూనే ఉంటది, అలా వాడొచ్చు మీరు. అది వాడాలి, కానీ నేకుడికి చేయొద్దు. ఆప్షన్స్ లో నేకుడికి చేయొద్దు. మీరు ఈక్విటీలో చేయొచ్చు. అది ఇప్పుడు ఒక స్టాక్ బై చేశారు, ఐటీసీఏ, టాటా మోటార్స్, టాటా ఏదో మీకు నచ్చింది పొజిషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మన దానికి ఒక లెక్క ఉంటది కదా, ఈక్విటీ అనేది డికే ఉండదు. మనం అక్కడ స్టాక్స్ ని హోల్డ్ చేస్తున్నాం, దానికి కొంచెం ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయగలుగుతాం అనమాట. ప్రాఫిట్ లిమిట్ ఉంటుంది, అక్కడ రిస్క్ లిమిట్ ఉంటుంది సార్. మనం కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే రిస్కీ గేమ్ కదా, ఆప్షన్స్ అనేది రిస్కీ గేమ్. అలాంటిది మీరు నేకుడికి చేస్తున్నారు, ఇంకా రిస్కీ కదా. మళ్ళీ ఓవర్ నైట్ క్యారీ చేస్తున్నారు, ఇంకా రిస్క్. మీరు ఒక్కొక్క రోజు ఒక నెల మొత్తం ప్రాఫిట్ లో ఉన్నా ఒకేసారి వెళ్ళిపోతాయి అనమాట. అది కొంచెం చూసుకోండి. ఆప్షన్స్ ఇంట్రాడేలో హెడ్జింగ్ అవుదండి, ఇంట్రాడేలో కూడా హెడ్జింగ్ చేయొచ్చు కదా. అంటే మామూలుగా ఇప్పుడు యాక్చువల్ గా నేను చెప్పిన సినారియోలోనే చాలా మంది స్టాప్ లాస్ పెట్టరు, అంటే ఎటు పాజిటివ్ గా పోతుంది కదా అని వదిలేస్తారు. సో ఉన్న ప్రాఫిట్ మొత్తం లాస్ లోకి వెళ్ళిపోయింది కదా. అట్లాంటి టైంలో హెడ్జింగ్ ఏదన్నా ఆప్షన్ ఉంటే ఇంత లాస్ ని బేర్ చేయాల్సిన అవసరం ఉండదు కదా అని. మామూలుగా స్టాప్ లాస్ ఇవ్వట్లేదంటేనే డిసిప్లిన్ లేనట్టు కదా. వాళ్ళు ఎలా లాస్ అవ్వాల్సిందే. వాళ్ళు హెడ్జింగ్ వాడినా లాస్ అవుతారు వాళ్ళు. చాలా అంటే ఒక పుట్టు ఒక కాలు బై చేయడమా, లేకపోతే పుట్టు బై చేసి సెల్, ఒక పుట్టు సెల్ చేసి ఒక పుట్టు కాలు, ఒక పుట్టు సెల్ చేసి నెక్స్ట్ మీరు ఎంత దూరం వెళ్తారు అనేది
అది మీ చేతిలో ఉంటది, ఎంత దూరం వెళ్ళాలి, మీకు ఎంత దానికి ఎక్కువ తీసుకోగలరు అనేది. సెల్ చేయాలంటే ఎక్కువ అడుగుతుంది అసలు 1,30,000 1,60,000 అట్లా. ఇక్కడ మనం మనం buy చేసి first చేస్తాం కదా, బై చేసి సేల్ చేయాలన్నమాట. అప్పుడు మీకు అమౌంట్ తగ్గుతుంది. లేదంటే బాస్కెట్ ఆర్డర్ పెట్టుకోండి, బాస్కెట్ ఆర్డర్ పెట్టేసి ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, అప్పుడు కూడా అమౌంట్ మీకు తగ్గిద్ది. సార్ ఇప్పుడు సెల్లింగ్ ఆర్డర్స్ ఎలా వర్క్ అవుతుంది సార్? ఇప్పుడు మనం ఒక లాట్ తీసుకున్నాం అనుకోండి, సెల్ చేసుకోను, కాల్ సెల్ చేసుకుంటే దానికి 2,60,000 ఎంతో సంథింగ్ ఉంటుంది సార్. ఇప్పుడు ఒక 10 పాయింట్స్ పై పెరిగింది అనుకో, లేదంటే తగ్గింది అనుకోండి, అది మనకి ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటుంది సార్? అది సేమే సార్. ఇప్పుడు మనం ఆప్షన్ బై చేస్తే ఎలా అయితే 10 పాయింట్స్ వస్తుందో, ఇలా ఇది కూడా సేమ్. సెల్ చేసి బై చేస్తాం, అక్కడ కూడా అంటే 2 lakhs మీద డిపెండ్ అయ్యి ఉంటుందా, లేదంటే మినిమం 2,000 3,000? సంబంధం లేదు. మీకు ఎలా అయితే ఇప్పుడు ఆప్షన్ బై చేస్తే 1 పాయింట్ పెరిగితే 75 రూపీస్ మీకు ఎలా అయితే ప్రీమియం యాడ్ అవుతుందో, 1 ప్రీమియం పెరిగితే 75 రూపీస్ యాడ్ అవుతున్నాయి కదా మీకు బయింగ్ లో, అలానే సెల్లింగ్ లో కూడా తగ్గితే యాడ్ అవుతాయి అన్నమాట. ఓకే, అంటే అదే సార్, బయింగ్ లో అయితే నేను చేశాను, సెల్లింగ్ కొద్దిగా ఎక్కువ అమౌంట్ ఉండడం వల్ల నాకు అది అర్థం కాలేదు సార్. ఇదే అండి సేమ్, ఇంకా దీని లెక్కనే అది అంతా కూడా. ఆప్షన్ చైన్ అనాలిసిస్, ఆప్షన్ చైన్ సంబంధించిన దాంట్లో గ్రీక్స్ గురించి చెప్పాను కదా, ఆప్షన్ గ్రీక్స్ అనేవి గురించి మీకు ఐడియా వచ్చినప్పుడు ఆప్షన్ సెల్లింగ్, ఆప్షన్ బయింగ్ రెండింటిని మిక్స్ చేసి ఎలా వాడచ్చు అనేది మనకి ఐడియా వస్తుంది అనమాట. అది కూడా సపరేట్ కోర్స్ లెక్క ఉంటుంది, చాలా పెద్దది. అదిగా సార్, డిమాట్ లో ఇప్పుడు ఒకటి సెల్ చేయాలంటే 1,60,000 అట్లా అడుగుతుంది. దాన్ని మినిమైజ్ చేయాలంటే తక్కువకి సెల్ చేయాలంటే ఏ ప్రాసెస్ ఏమన్నా ఐడియా ఉంది సార్? ఆప్షన్ స్ట్రైక్స్ మీరు అడిగేది? ఆప్షన్స్ లోనే సార్, ఒకటి సెల్ చేయాలంటే 1,60,000 1,70,000 అట్లా అడుగుతున్నారు కదా. 30,000కి రెండు చేయాల్సి ఉంటది. ఇక్కడ ఒకటి ఒకేసారి చేయాలి సార్? ఒకేసారి చేయాలి. రెండు బాస్కెట్ ఆర్డర్ ఉంటది కదా మీ దాంట్లో, బాస్కెట్ ఆర్డర్ 2 స్ట్రైక్స్ మీరు యాడ్ చేసుకొని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయాలి, అప్పుడు మీకు మినిమైజ్ అయ్యింది అమౌంట్. లేదా అలా చేయను, అలా వద్దనుకుంటే మీరు ఆప్షన్ బై చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఒకటి బై చేసి దాని తర్వాత మీరు ఏ స్ట్రైక్ సెల్ చేయాలనుకుంటే అక్కడికి సెల్ చేసుకోవచ్చు, అలా కూడా అమౌంట్ తగ్గిద్ది. సార్ ఇప్పుడు నేను సెల్లింగ్ గురించి అడిగింది ఏంటంటే, ఇప్పుడు మనం 100 పాయింట్స్ దగ్గర 2 lakhs పెట్టేసి ఒక స్ట్రైక్ ప్రైస్ సెల్ చేసాం అనుకోండి సార్, ఇప్పుడు అది 50కి వచ్చింది. 50కి వస్తే మనకు ప్రాఫిట్ 2 lakhs లో 1 lakh, అంటే 1 lakh ప్రాఫిట్ వస్తుందా, లేదంటే అదే సెల్ చేశారు కదా, బై చేశారు 50లో బై చేశారు. ఇప్పుడు 50 మీరు బై చేశారు కాబట్టి మీకు ఎన్ని ప్రీమియం డికే వచ్చింది? 150 డికే వచ్చింది. 50 into 75 అంత ప్రాఫిట్ మీకు వస్తుంది. ఓకే సార్, అదే 2 lakhs పట్టించుకోరు అట్లా, 2 lakhs పట్టించుకోరు. 2 lakhs 10 lakhs అనేది కాదు, ప్రీమియం డిఫరెన్సే మనకి కౌంట్. చెప్పండి సార్. ఇప్పుడు ఆప్షన్ బయింగ్ చేసేటప్పుడు మనకు ప్రీమియం బాగా రావాలంటే ఇన్ ద మనీ బై చేస్తాం కదా సార్. ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే ఇన్ ద మనీ చేయాలి సార్, ఇది అవుట్ ఆఫ్ ది మనీ చేయాలి సార్? ఇక్కడ ఆప్షన్ బయర్స్ కి ఏమో ఇన్ ద మనీలో వాళ్ళ ప్రాఫిటబిలిటీ అంటే రిస్క్ రివార్డ్ మ్యాచ్ చేయద్దండి. ఎందుకంటే మీరు అనుకునే డైరెక్షన్ మార్కెట్ వెళ్తున్నప్పుడు మీకు ₹1 రావాలంటే ఇన్ ద మనీయే బెటర్గా ఉంటుంది. అవును సార్. అలా కాదు, మీరు ఆప్షన్ సెల్లింగ్ చేయాలనుకుంటే మీ ఆప్షన్ సెల్లింగ్ లో మనకు బెనిఫిట్ ఉంటుంది, రిస్క్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు ఎంత రిస్క్ ఇవ్వాలనుకుంటారు, ఒక్క పాయింట్ రిస్క్ ఇవ్వాలనుకుంటారు అనుకోండి, ఎగ్జాంపుల్ గా మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుంది అనేది మీ వ్యూ అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, ఆప్షన్ బయర్స్ అయితే కాల్ బై చేస్తారు, ఆప్షన్ సెల్లర్స్ అయితే పుట్టు సెల్ చేస్తారు. ఆప్షన్ బయర్ ఏం చేయాలి, ఖచ్చితంగా ఇన్ ద మనీలోనే బై చేయాలి వాళ్ళు రిస్క్ మ్యాచ్ అవ్వాలంటే. ఆప్షన్ సెల్లర్ అయితే అలా కాదు, మీకు ఎక్కువ ప్రాఫిట్ కావాలనుకోండి ఇన్ ద మనీలోకి వెళ్ళి సెల్ చేయొచ్చు పుట్ని, లేదు మీకు కొంచెమే కావాలనుకోండి ఏటీఎం లో సెల్ చేయొచ్చు, లేదు మీకు అసలు రిస్క్ చాలా తక్కువ ఉండాలి నేను ప్రాక్టీస్ చేస్తున్నా మార్కెట్ లో అనుకుంటే డీప్ అవుట్ ఆఫ్ ద మనీలోకి రండి. చిన్న చిన్న ప్రీమియమ్స్ ఉంటాయి చూసారా, ఒక 20 10 లోపు ఉండే ప్రీమియమ్స్ ఉంటాయి, వాటిలోకి వెళ్ళి చెప్పుకోవచ్చు. కొన్ని రోజుల ముందు మీరు చూపించారు కదా, అట్లా 10 రూపీస్ కూడా రిస్క్ పెట్టుకోవచ్చు. అలా 10 రూపీస్ పెట్టుకోవచ్చు. అసలు నేను అంత కూడా రిస్క్ ఇవ్వలేను, నాకు ఇంకా తక్కువ కావాలనుకోండి, మీకు ఎగ్జాంపుల్ గా నేను 5 ఇవ్వగలను, లేదు 2 ఇవ్వగలను అనుకోండి, ఇవి చిన్నగా వెళ్ళండి, చిన్న ప్రీమియంలోకి వెళ్ళండి. అప్పుడు ఏం జరిగిందంటే మీ వైపు రిస్క్ రివార్డ్ మాత్రం అదే వస్తుంది సేమ్, గుర్తుపెట్టుకోండి. మీరు 5 పాయింట్స్ రిస్క్ ఇచ్చారనుకోండి, మీ 5 పాయింట్స్ రివార్డ్ కూడా ప్లే అవుతూ ఉంటది. మీరు చూసుకోండి, అర్థమైంది మీకు సింపుల్ గా. ఆప్షన్ సెల్లింగ్ లో మనకు బెనిఫిట్ అనేది అదే అండి, మనకి కావాల్సిన రిస్క్ మీరు మేనేజ్ చేయొచ్చు అనమాట ఆప్షన్ సెల్లింగ్ లో. ఆప్షన్ బయింగ్ లో అయితే అలా చేయలేము, ఖచ్చితంగా మీకు ఒక వ్యూ ఉండాలి. సరే మార్కెట్ పెరుగుతుంది, మీకు ప్రాఫిట్ కూడా మీ రిస్క్ రివార్డ్ అంటే లాంగ్ రన్ లో మీరు సస్టైన్ అవ్వాలంటే ఇన్ ద మనీలోనే బయింగ్ చేయాల్సి ఉంటుంది.
అవునవును సార్. అదే అది చూసుకోండి. లేదా ఆప్షన్ సెల్లరింగ్ అనుకోండి 2 lakhs తెచ్చుకొని చేశారనుకోండి, మీరు ఏమైంది ఒక 1 పాయింట్ కూడా ఇవ్వచ్చు. మీకు మీ మైండ్ సెట్ కేసు సూటబుల్ అయితే అది మీరు 5 points ఇవ్వగలరు, 10 points ఇవ్వగలరు. మీరు వెళ్ళి అక్కడ 10 points సెల్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు లైవ్ మార్కెట్ లో కొద్దిగా స్ట్రైక్ ప్రైస్ అంటే మూవ్మెంట్ అయ్యేటప్పుడు కొద్దిగా ఎగ్జిక్యూట్ చేయాలంటే కొద్దిగా స్పీడ్ ఉండాలి కదా సార్, దానికి ఏమన్నా ఖచ్చితంగా 2 screens ఉండాలి సార్. అవి ఇంట్రాడే చేయాలనుకునే వాళ్ళు ఆప్షన్స్, అది కూడా ఇంట్రాడే ఆప్షన్స్ చేయాలనుకునే వాళ్ళకి 2 screenలు ఉండాలి. ఒకటి నిఫ్టీ స్క్రీన్ ఉండాలి, రెండోది వచ్చేసి ఆప్షన్ స్ట్రైక్ సంబంధించిన చార్ట్ ఉండాలి. ఎంత స్టాప్ లాస్ పెట్టుకోవాలి అనేది ముందే ఒక 4-5 స్ట్రైకులు చార్ట్లు మనం రెడీగా ఉంచుకోవాలి. ఓకే ఈ స్ట్రైక్ మనం సెల్ చేద్దాం అనుకోని ఆ స్ట్రైక్ అలా ఏదో మీ రిస్క్ ఎక్కడ మేనేజ్ అవుతుంది చూసుకొని అక్కడ వెళ్ళి ఆ స్ట్రైక్ వెంటనే సెల్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో అంటే కొంచెం ఫాస్ట్ ఉండాలి కదా, కొంచెం ఫాస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏం లేదు, డైలీ మీరు అనాలిసిస్ చేసి నిఫ్టీలో గ్యాప్ అప్ అయితే ఏం చేయాలి, గ్యాప్ డౌన్ అయితే, న్యూట్రల్ అయితే ఏం చేయాలి అని చెప్తారు కదా సార్. ఇది క్రిప్టో మార్కెట్ లో 24/7 ఉంటుంది కదా సార్. అది దాంట్లో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ కనబడదు కదా సార్. అది ఎట్లా ఇది నేను చేయను, దాంట్లో డౌట్ అడుగుతున్నా సార్. మనకి ఇప్పుడు గ్యాప్ అప్ అయితే అంటే మనకి రేపు ఇలా జరిగితే మనం ప్రిపేర్ అయ్యి ఉంటున్నాం. అక్కడ ప్రిపేర్ లేదు, మన కళ్ళ ముందే ప్రైస్ మూవ్ అవుతుంటది కదా, ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకుంటాం అంతే. ఓకే ఓకే సార్. గ్యాప్ అప్ తో పని ఉంది మనకి, అంటే కంటిన్యూస్ ఉంది కదా, మనం దాంట్లో వెళ్ళిపోతాం. క్రిప్టోలో మార్కెట్ క్లోజ్ కాదు కదా బ్రో, క్లోజ్ అది ఎప్పుడు రన్ అయితేనే ఉంటది కాబట్టి గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ ఉండవు అందులో. మనం సేమ్ ఏం చేయాలంటే జస్ట్ ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకొని వెళ్ళిపోతాం. అదే ఇక్కడ నేను చెప్తుంటా కదా, ఇక్కడ చూడండి పోయింది, ఇక్కడ కొంచెం తగ్గింది, ఇక్కడ ఇంకా తగ్గిందని, అలా దాన్ని కూడా అర్థం చేసుకొని ట్రేడ్ అయ్యొచ్చు, కానీ గ్యాప్ అప్ తో పని లేదు దాన్ని. ఓకే ఓకే సార్. అది ఇంకోటి సార్, అది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పార్ట్ 2 వీడియో చేస్తాను గారు కదా సార్. అది అప్పుడు అది ఇంకా మ్యాక్సిమం అవసరం లేదు అన్నట్టు ఆగిపోయింది సార్. అదే మ్యాక్సిమం ఇప్పుడు మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది జరిగే సైకాలజీ కావాలి, కానీ సపోర్ట్ రెసిస్టెన్స్ ఏమని చెప్పండి. మీరు ఇప్పుడు స్కాల్పింగ్ చేయాలనుకున్న వాళ్ళకి కొంచెం చిన్న టైం ఫ్రేమ్ లోకి వెళ్తారు. దాన్ని ఎందుకంటే ఎక్కువ కాంప్లికేట్ చేసుకోకూడదు. మనం ఎక్కువ లైన్స్ గీసేసాం అనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి. ఎక్కువ లైన్స్ కాదు సార్, ఇప్పుడు మీరు వేసిన లైన్ చాలా అక్యురేట్ గా పనిచేస్తాయి సార్. ఇప్పుడు అదే అలా మేము నేర్చుకున్నానంటే ఇంకా కొద్దిగా డీటెయిల్ గా చెప్తే మనకి ఏమైనా హెల్ప్ అవుతుందేమో. ట్రై చేస్తాను ఈసారి చెప్పడానికి ట్రై చేస్తాను. మాక్సిమం అది మొన్న చెప్పాం కదా, ఆల్రెడీ సపోర్ట్ రెసిస్టెన్స్ పార్ట్ 1 ఉంది కదా. అవును సార్, అది కూడా చెప్పినారు. తర్వాత అది ఇంకోటి కూడా చెప్పారు కదా సార్ ఒక వీడియోలో, నేను ఎట్లా వేసుకుంటాను పర్సనల్ గాని సపోర్ట్ జరిగే సైకాలజీ కూడా చెప్దామని ఉన్నా సార్. చెప్తా, అది ఒక మాల్ డైలీ అనాలిసిస్ లో ఒకసారి చెప్పాను సార్, మళ్ళీ నేను వీడియో చేస్తాను, సపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎలా అంటే మార్కెట్ హై వచ్చి లో అయ్యి హై వచ్చింది అనుకోండి, ఇక్కడ హై వచ్చింది కదా ఇక్కడ డ్రా చేస్తారు, మళ్ళీ ఈసారి హై వచ్చిందని ఇక్కడ కూడా డ్రా చేస్తారు. నేనేం చేస్తా అంటే అలా డ్రా చేయకుండా హై వచ్చిందా లో అయింది, హై వచ్చిందా లో అయింది, ఈసారి ఎప్పుడైతే ఈ ట్రెండ్ బ్రేక్ కిందకు వస్తుందో అంటే రివర్స్ అవ్వాలి, ట్రెండ్ రివర్స్ అయినప్పుడు మాత్రమే మనం అక్కడ డ్రా చేస్తాం అనమాట. అలా డ్రా చేస్తాను. ఇంకోటి వచ్చేసి సపోర్ట్ లా వర్క్ కావాలి, ప్రైస్ ఫాలో అవుతూ అక్కడ ప్రైస్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళాలి, అదే కిందకి బ్రేక్ అయ్యి మళ్ళీ రెసిస్టెన్స్ లా వర్క్ కావాలి. అలా 2 సార్లు వర్క్ అయిన జోన్స్ మాత్రమే మనం ఫిల్టర్ అవుట్ చేస్తున్నాం అనమాట. అలా 2 ఉన్నాయి, ఫిల్టర్ అవుట్ చేసి డ్రా చేస్తున్నా నేను. అదే సార్, ఇప్పుడు మీరు సెకండ్ టైప్ చెప్తున్నారు కదా, అది వీడియోలో చెప్పిన తర్వాత అదే ఫాలో అవుతున్నాము. ఎందుకంటే ప్రతి రెసిస్టెన్స్ ప్రతి సపోర్ట్ డ్రా చేసాం అనుకోండి చాలా అయిపోతాయి, లైన్స్ మనకి చాలా ఉంటాయి. మనకి దానివల్ల యూజ్ ఏముంటుంది చెప్పండి, యూజ్ మనకి ఏం కావాలి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి. మనం మార్కెట్ లో కన్ఫ్యూజ్ అవ్వకూడదు, తక్కువ అవ్వాలి. మనం తక్కువ అవ్వాలి ఏం చేయాలి, ఇలానే చేయాలి. మీకు ఎన్ని ఇయర్స్ పట్టింది సార్ మార్కెట్ నేర్చుకోవడానికి? దగ్గర 3 years పైన పట్టింది సార్. ఓకే ఓకే సార్. మనం కొంచెం చెప్పు దీని నిన్న మీరు స్టాప్ లాస్ హిట్ అయింది అన్నారు కదా, అక్కడ విక్ వచ్చింది కదా, అక్కడ మనకి లిక్విడిటీ తీసుకున్నట్టేనా మార్కెట్ లో? డబల్ టాప్ వచ్చింది కదా, డబల్ టాప్ వచ్చిందని అక్కడ డబల్ టాప్ వచ్చిన దగ్గర మీకు స్టాప్ లాస్ హిట్ అయింది కదా, అక్కడ విక్స్ వచ్చింది చూడండి, క్యాండిల్ లో విక్స్ వచ్చిందా, విక్ క్యాండిల్ కి పైన స్వీప్ వచ్చేసి కిందకి ప్రైస్ మూవ్ అయింది, అక్కడ పైన ఉన్న లిక్విడిటీ స్టాప్ లాస్ హిట్ అయ్యి మనకి లిక్విడిటీ తీసుకున్నట్టే కదా ప్రైస్. చూద్దాం ఒక నిమిషం, అది అలానే కాదు, అది ఎస్ఎంసి కాన్సెప్ట్స్ లో చూస్తారు కామన్ గా నువ్వు చెప్పేది. దాని అది కొంచెం డౌట్ ఉంది. అది
ఒక నిమిషం ఉండు. ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూమ్ వచ్చింది అనుకోండి, మీరు అన్నట్లే ఇప్పుడు అక్కడ లిక్విడిటీ తీసుకుందాం అనుకుందాం, తీసుకొని ఉంటే వాల్యూమ్ రావాలి కదా ఖచ్చితంగా. వాల్యూమ్ వచ్చిందా లేదని చూద్దాం. ఒకసారి నేను కొంచెం అట్లా వెళ్తాను. ఓకే, నేను చేస్తాను. రాలేదు, అక్కడ లిక్విడిటీ స్వీప్ ఏం జరగలేదు. ఓకే, అక్కడ వాల్యూమ్ వచ్చింటే మనకి లిక్విడిటీ స్వీప్ జరిగినట్టు కదా. అవును, మరి అదే అంతే కదా. ఇప్పుడు నేను ఒకళ్ళు బై చేస్తేనే కదా ఎగ్జిట్ అవుతాం మనం. మీరు కావాలంటే ఇదంతా ఒక క్లారిటీ రావాలంటే మీకు మీరు ఒక పని చేయండి. ఏదైనా చిన్న చిన్న తిక్కల స్టాక్లు ఉండి రూపాయి, ₹1, ₹2 స్టాక్స్ ఉంటాయి, దాంట్లో చాలా తక్కువ ఉంటది. అక్కడ వెళ్ళి మీరు బై చేయండి, సెల్ చేయలేరు. ఏం జరిగిద్ది, సెల్ చేయాలని చూస్తే ఏమని చెప్పిద్ది అనుకున్నారు, వెయిటింగ్ ఫర్ సెల్లర్ అని చెప్పిద్ది. మీరు సెల్ చేయాలంటే వెయిటింగ్ ఫర్ బైర్ అని పడిద్ది, లేదు లిక్విడిటీ లేదని చెప్పేసిద్ది. మీరు బై చేయగలరు, ఎందుకంటే ఆ వద్దనుకున్న స్టాక్ ని చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఆ స్టాక్ వద్దు కాబట్టి ఎవరైనా అమ్ముతారు. మరి బై చేయాలంటే బై చేసే వాళ్ళు ఎవరో రావాలి, మీలాగా ఎవరైనా వచ్చినప్పుడు మీరు అది ఎగ్జిక్యూట్ అయ్యింది. మీకంటే ముందు లైన్ లో చాలా మంది ఉంటారు అనమాట. అదే మీలాగా స్టాక్ బై చేసే చాలా మంది ఉంటారు కదా, వాళ్ళన్నీ ఎగ్జిక్యూట్ అయ్యాక నీది వస్తుంది లైన్ లోకి. ఓకే, అంటే అది స్టాక్స్ లోనే ఎక్కువ మనకి వర్కౌట్ అవుద్దా? కాదు, లిక్విడిటీ కాన్సెప్ట్. ఓకే, అంటే ఏదైనా అదే బ్రో. అసలు నిఫ్టీని సపరేట్ చూడొద్దు, నిఫ్టీ అయినా స్టాక్ అయినా సేమ్ ఒకటే. ఎందుకంటే నిఫ్టీ ఏంటిది, 50 స్టాక్స్ యొక్క ఇండెక్స్, కాకపోతే లిక్విడిటీ ఎక్కువ ఉంటది కదా నిఫ్టీలో, ఇండెక్స్ లో. అవును, మరి ఇప్పుడు నిఫ్టీని మూవ్ చేయాలంటే అంత కష్టం అనుకున్నాం. 50 స్టాక్స్ మూవ్ అయితే కానీ నిఫ్టీ మూవ్ అవ్వదు. దీంట్లో మనం మ్యానిపులేషన్ గినిపులేషన్ అలాంటి అసలు జరగడానికి చాలా ఛాన్స్ ఉండదు అనమాట. మనం ఆలోచిస్తాం. ఇప్పుడు ఒకసారి నువ్వే ఆలోచించు, నేను చెప్తా పాయింట్. ఇప్పుడు మనం అనుకుంటాం మన స్టాప్ లాస్ ఒకటి హిట్ అయింది, వెళ్ళిపోయింది మార్కెట్ అని మనం అనుకుంటాం పర్సనల్ గా. మనం ఎన్ని లాట్లు ఉంటాయి, 2 ఉంటాయి, 3 ఉంటాయి, లేకపోతే 10 ఉంటాయి, మహా అయితే 10 లాట్లు. అదే అంత ప్రైస్ స్లిప్ అయి కిందకు వచ్చిందంటే కోట్లు రెడీగా పెట్టుకునే వాళ్ళు ఉంటారు ఇన్వెస్టర్స్. అబ్బాయి ఇంత తక్కువ బై చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవన్నీ కూడా ఇప్పుడు అంత కిందకి జరగాలంటే అంత ఈజీ కాదు. అది ఇంకా మార్కెటే మూవ్ చేయాలి, కానీ అది మ్యానిపులేషన్ అనేది జరిగే పని కాదు. పెద్ద స్టాక్స్ లో జరగవు, చిన్న చిన్న స్టాక్స్ ఉంటాయి. అదే లిక్విడిటీ చెప్పా కదా, చిన్న చిన్న స్టాక్స్ వాటిలో జరుగుతాయి. అవి మాక్సిమం అవాయిడ్ చేయడం బెస్ట్ ఉంటుంది. అవి ఏంటంటే ₹1,00,000 పెట్టి బై చేశారని చూసాను, వెంటనే ప్రైస్ లేదు పెరిగిపోవాలని ట్రై చేస్తారు, ఆల్ టైమ్ హైలో పడుతుంటాయి. లేదు సెల్ చేయాలని చూసాను, కిందకి ఎక్కడో పడిపోయింది. అదంతా కూడా కొంచెం. అందుకని వాటిలో మ్యానిపులేషన్ జరిగింది కానీ వీటిలో జరగదు. మ్యానిపులేషన్ జరిగేది కూడా లేదు, మనకు మెసేజ్లు వస్తాయి, ఈ స్టాక్ బై చేయండి, ఆ స్టాక్ బై చేయండి అని వస్తాయి. వచ్చి మెసేజ్లు ఆ కంపెనీ ఏంటో మనకు తెలియదు, ఆ కంపెనీ మెసేజ్ వస్తుంది, వచ్చి స్టాక్ బై చేయండి, 100లో బై చేయండి, 200లో బై చేయండి వస్తుంది. మనం ఏంటితో తెలియదు బై చేస్తాం. అది పోదు, పోవటం పక్కన పెట్టు, అది అమ్మలేము. ₹100 బై చేస్తాం, అమ్మాలని చూస్తే ఏం నిల్వన్నాడు చేస్తాడు అన్న అట్లా. ఏది కాల్ చేసి ఈ స్టాక్ బై చేయండి, ఈ స్టాక్ వాల్యూమ్స్ వచ్చినాయి అంటారు. అలా మన వాళ్ళు ఎవరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాంటివన్నీ కూడా అసలు వర్కౌట్ అయ్యి కావాలి అన్న. ఇప్పుడు దీనిలో ఇప్పుడు మనీ కంట్రోల్ అని మోస్ట్ ట్రేడెడ్ ఈ స్టాక్స్ అని ఐడియాస్ లోన ఇట్లాంటి స్టాక్స్ చూపిస్తారు కదా, అది ఐ ట్రేడెడ్ స్టాక్స్ ఉంటాయి కానీ దాని ప్రైస్ ఎక్కడ చార్ట్ లో కనిపించదు. ఎందుకు అది అంత ట్రేడ్ అయినట్టు? అవి కొన్ని ఉంటాయి బ్రో, కొన్ని మార్కెట్ ముందే జరిగిపోతాయి. మార్కెట్లో బ్యాక్గ్రౌండ్లో చేతులు మారుతాయి, బల్క్ ఆర్డర్స్ ఉంటాయి కదా, అవి మీరు దీంట్లో వస్తాయి. బల్క్ డీల్, బ్లాక్ డీల్, సెన్సిబుల్ టార్గెట్స్లో అట్లా వస్తుంది. బల్క్ డీల్స్, బ్లాక్ డీల్స్ వస్తుంది. అక్కడ ఏం జరిగింది అంటే జస్ట్ వాళ్ళు మాట్లాడేసుకొని ఎక్స్చేంజ్, జస్ట్ షేర్స్ ఎక్స్చేంజ్ అవుతుంది, కానీ అది చార్ట్లోకి రిఫ్లెక్ట్ అవ్వదు. ఇది చాలా స్టాక్స్ నేను హై ట్రేడెడ్ వాల్యూమ్స్ అని ఉంటాయి కానీ ఆ చార్ట్లు ఎక్కడ ఎన్ని రోజులు చూసినా కనిపించనే అనిపిస్తుంది. హై ట్రేడెడ్ ఈ ఐడియా లాస్ట్ 1 to 3 weeks నుంచి హై ట్రేడెడ్ ఉంది అని ఆ స్టాక్ లో కనిపిస్తూనే లేదు చార్ట్ లో. అదంతా కూడా ఇంతే, కరెక్ట్గా ఉండవు, అన్ని కూడా బ్యాక్గ్రౌండ్ లో జరుగుతూ ఉంటాయి. అవి ఎంత కరెక్ట్గా కూడా ఉండవు, ఎంత కరెక్ట్ కూడా వర్క్ అయినట్టు అనిపించలేదు నాకు. మనమే దానికంటే లేదు, మనకే
ఇప్పుడు ఈ టైంలో స్టాక్ పెరగచ్చు. సపోజ్ మీరు ఫండమెంటల్ అదే ఈ టైంలో ఈ స్టాక్ మంచిగా వెళ్తుంది అనుకున్నప్పుడు న్యూస్లో కానీ లేదు కొన్ని కంపెనీ స్టాక్స్ మీరు ఎత్తుక్కున్నారు అనుకో, మీరు పర్సనల్గా మీరే చెక్ చేసుకున్నారు కొన్ని చార్ట్స్ని, అవి ఇంకా బెటర్గా ఉంటుంది అనమాట మనకి. ఈ ఫండమెంటల్ కన్నా మన టెక్నికల్ అనాలిసిస్ లోనే ప్రాఫిటబుల్ ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి. ఈ లాంగ్ టర్మ్ కంటే ఇప్పుడు వాళ్ళ సేల్స్ అవి చూడాలి అని ఈ షార్ట్ టర్మ్ స్వింగ్ ట్రేడ్స్ కి అయితే నార్మల్ టెక్నికల్ అనాలిసిస్ సరిపోతుంది. షార్ట్ టర్మ్ పెట్టుకోవాలనుకుంటే మ్యాక్సిమం మనకి ఇదే బెస్ట్గా ఉంటుంది తెలుసా. టెక్నికల్స్ బెస్ట్ షార్ట్ టర్మ్ చేయాలనుకున్న వాళ్ళు. లాంగ్ టర్మ్ చేయాలనుకుంటే అసలు ఏం తెలియదు, నాకేం తెలియదు, హ్యాపీ మ్యూచువల్ ఫండ్స్లో ఈటీఎఫ్లో పెట్టుకుంటే మంచి రిటర్న్ వస్తుంది. వీళ్ళు అనవసరంగా అవి మెసేజ్ వచ్చిన స్టాక్స్ వే చేస్తారు, కానీ అవి అంత రికమెండెడ్. నేనైతే యుద్ధంగా చెప్తాను, హ్యాపీగా ఏం తెలియదు మార్కెట్ అసలు మనకి ఏం రాదు అనుకున్న వాళ్ళు సింపుల్గా వెళ్ళండి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి, ఈటీఎఫ్లో పెట్టుకోండి, మీకు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్ వస్తుంది. ఒక 6 months బ్యాక్ ఈమెయిల్ వన్లో అకౌంట్ తీసిన 2-3 days కి వాడు కంటిన్యూగా 1 month చేసింది. ఈ స్టాక్ కొనండి, నాతో క్యాపిటల్ లేదన్నా సరే తెచ్చి పెట్టి కొనండి అంటాడు వాడు. అలా చేయొద్దు, అలా చేసావు ఒక 3-4 weeks చూసి అయింది అకౌంట్ డిలీట్ చేసేసిన. అవి మ్యాక్సిమం అవాయిడ్ చేయండి బ్రో. ఇంకా మార్కెట్లో ప్రాఫిటబుల్ అవ్వాలంటే ప్రతి చోట ప్రమాదమే జరిగింది, ప్రతి చోట ప్రమాదే. మనకి ఇట్లా ఫోన్లు చేస్తారు, ఇట్లా బ్రోకరేజ్ పని చేయదు. అది ఇప్పుడు మామూలు చాట్ అర్థం చేసుకొని దాటమే కష్టం. మళ్ళీ వీళ్ళ మధ్యలో వీళ్ళందరూ వస్తుంటారు, వీళ్ళందరూ వచ్చి మనకి ఏం చేస్తారంటే మళ్ళీ ఇండియా ఎలా వస్తుంటారు. అదే ఇంకో స్టాక్ చెప్పిండ్రు బ్రో వాళ్ళు, అసలు ఆ స్టాక్ లో లిక్విడిటీ లేదు, అసలు వాల్యూమ్స్ లేవు, ఏం లేవు. ఈ గుజరాత్ టూల్స్ అనేదో అప్పుడు బజ్ వచ్చింది ఆ స్టాక్ కి. అది ఎంత తక్కువ 2 rupees 3 rupees ఉండే. అసలు అట్లాంటి పోవద్దు. దాన్ని బై చేయమంటాడు, 10 rupees అలా చేసారు. అలా చేయొద్దు అసలు. మనకి ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే మార్కెట్ ని తిప్పుకుంటాం మనం అనవసరంగా. ఇప్పుడు దాంట్లో ఎట్లా రిటర్న్ రాదు. ఇప్పుడు 10 rupees ఏదైతే వాడు మనకి ఎందుకు చెప్తాడు, వాడే కొనుక్కుంటాడు. మార్కెట్ గ్యాంబ్లింగ్ అంటే అదనమాట. అట్లా కొంచెం తెలియనోడు వస్తే వాడు నిజంగానే బై చేస్తుండేది. ఎందుకు చేయరు? నేను ఒక వీడియోలో కూడా చెప్పాను, మా ఫ్రెండ్ వాళ్ళ డాడీయే చేసాడు. అప్పుడు ఇట్లా మెసేజ్లు వస్తుంటే చేసేవాడు. అట్లా వాళ్ళు చూసి నేను భయపడ్డా అనమాట, వామ్మ మార్కెట్ అంటే అని. కొంచెం భయపడి నేర్చుకునే రావాలనేసి ఉన్నా నేను కూడా. ఎక్కడ నేర్చుకున్నారు సార్ మీరు? ఎక్కడ నేర్చుకోలేదు సార్, నేను మార్కెట్ లోనే డైలీ చూస్తూ ఉండేవాడిని. ఇప్పుడు మార్కెట్ కాకుండా సోర్స్ అంటే ఇప్పుడు ఓన్లీ మార్కెట్ లోనే నేర్చుకున్నారా? బేసిక్స్ నేర్చుకుంటాం బ్రో. ఇప్పుడు బేసిక్స్, ఇప్పుడు క్యాండిల్స్ అంటే ఏంటివి, స్టాక్ అంటే ఏంటి, మొత్తం యూట్యూబేనా బ్రో? యూట్యూబ్ కానీ మన గూగుల్లో కూడా, మన జీరోదాలో కూడా వస్తాయి కదా బుక్స్. బుక్స్ కూడా నేను ఒకటి ఎస్ఎంసి బుక్ ఉంది, అదొక్కటి చదివిన బుక్. అంటే ఈ సైకాలజీ ఆఫ్ మనీ, రిచ్ డాడ్ పూర్ డాడ్, ఈ చిన్న బుక్స్ చదివేసిన. గురించి మనం చెప్పారు సార్, మీరు మెసేజ్ పెట్టినట్టున్నారు. ఎస్ఎంసి అయినా ఎస్ఎంసి అసలు నాకు తెలియదు. మీరు ఎస్ఎంసి గురించి నాకు అంత ఐడియా అసలు లేదు. ఎస్ఎంసి వాడుతున్నావా మనం, ఇది వాడుతున్నాడు కాదు, మార్కెట్ లో ఏదైనా అంటే ఎస్ఎంసీలో ఫ్యాన్సీ వర్డ్స్ అన్ని తీసేసి చూస్తే దానికి మన సైకాలజీకి సేమ్ అదే ఉంటది. కాకపోతే దానిలో ఫ్యాన్సీ వర్డ్స్, ఇంగేజ్మెంట్, అది ఇది సంత అదంతా ఉంటది. అసలు నిజంగా చెప్తున్నా, నేను అసలు ఎస్ఎంసీ గురించి మనకు ఐడియా లేదు. ఇదంతా కూడా నా సొంతగా నేను మార్కెట్ చూస్తూ వచ్చిన ఐడియా అనమాట. ఇదంతా కూడా ఓకే ఇట్లా జరుగుతుంది కదా, ఇట్లా జరిగినప్పుడు ఇట్లా అవుతుంది, బయర్స్ ఇక్కడ ఇంట్రెస్ట్ వస్తుంది, సెల్లర్స్ ఇక్కడ ఇంట్రెస్ట్. ఎస్ఎంసీ కంటే కూడా మన కాన్సెప్ట్ ఇంకా బెటర్ ఉంటుంది, ఎందుకంటే మన వాల్యూమ్స్ కూడా మిక్స్ చేస్తాం దాంట్లో. ఎస్ఎంసీలో వాల్యూమ్స్ ఉండవు, లేవా? వాల్యూమ్స్ గురించి ఉండదు, ఓన్లీ ప్రైస్ యాక్షన్ కూడా కాదు అది. ఆ సైకాలజీ, ఈ చార్ట్ సైకాలజీ ఒక్కటే ఉంటది. అంటే ఈడ ఎంగేజ్మెంట్, ఈడ బయర్స్ ఎక్కువ ఉంటారు, ఈడ తక్కువ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే గ్రీన్ క్యాండిల్ వచ్చింది, బాడీని మార్క్ చేసుకోండి అనేది చెప్తారు కదా. అది ఉండదు, అది వేరే. ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఇవన్నీ ఎస్ఎంసీ లో కదా కాన్సెప్ట్స్. ఫేర్ వాల్యూ గ్యాప్ ఇవన్నీ ఎస్ఎంసీ లో. లిక్విడిటీ ఇందాక నేను మిమ్మల్ని అడిగాను కదా హైవే. లిక్విడిటీ, ఫేర్ వాల్యూ గ్యాప్, ఇన్వెస్ట్మెంట్స్,
ఇంకా కొన్ని ఉంటాయి, ఇంకా అంత ఇంపార్టెన్స్ ఏమి ఇయ్యరు దానికి. ఆర్డర్ బ్లాక్ ఇంపార్టెంట్ అంటే 4 ఉంటాయి. ఆర్డర్ బ్లాక్ అంటే ఏం లేదు, మా ఎక్కువ బయర్స్ వచ్చిరని చెప్పుకుంటాం మనం మా న్యూస్ మన దాంట్లో, అదే దాన్ని ఆర్డర్ బ్లాక్ అంటారు. ఇప్పుడు అదే నేను చెప్పేది, అదే బ్రో అదే వాట్సాప్ మనమేమో అర్థం ఎలా అంతే. అంటే మనం ఇప్పుడు పెద్దగా కనిపిస్తుంది. బయ్యర్స్ ఫుల్ ఉన్నప్పుడు ముందు వచ్చి లోకి రానివ్వకుండా బై చేస్తారని చెప్తే చూడండి మీరు, అదే ఆర్డర్ బ్లాక్ అంటారు అక్కడ. అదే ఐడియా లేదు, నాకు తెలియదు అసలు. మనం ఇప్పుడు మనకి ఇది వర్క్ అవుతుంది కదా, ఇంకా దాంట్లోనే మూవ్ అయిపోయినాం. అవన్నీ ఇప్పుడు ఎందుకు మనకు పనికి ఎందుకు నేర్చుకోవటం అవును బ్రో అని అట్లా వెళ్ళిపోయింది. ఈ సైకాలజీ సింపుల్ గా అందరికి అర్థమయ్యేలా ఉంది కదా. ఇప్పుడు మనకి వర్క్ అవుతుంది అనుకో, అదే కరెక్ట్. మార్కెట్ లో పెట్టుకోండి, ఏదైతే వర్క్ అవుతుందో అదే కరెక్ట్. ఎవరికి ఏది వర్క్ అయితే అదే రైట్. ఇంకా అంత సింపుల్. ఈ సైకాలజీ మాత్రం కంటిన్యూ చేస్తారు కదా నేర్చుకునే దాకా కొంచెం. అసలు అది ఆపేది ఏం లేదు, చేస్తా. ఏం లేదు, ఇంకా సైకాలజీ పక్కన పెట్టి ఇంకా మంచి మంచి వీడియోస్ చేద్దామని ఉన్నాను, చేస్తా అసలు. ఓకే బ్రో. సార్ ఇప్పుడు ఒక్క నిమిషం చెప్పండి బ్రో. హలో మీ వాయిస్ వినపడట్లేదు సార్, కట్ అవుతుంది మరి. హలో ప్రీ మార్కెట్ సార్ స్టాక్ గురించి చెప్పండి. అదే ఇప్పుడు ఈ రోజు క్లోజ్ అయింది సార్ 3 o'clock కి మార్కెట్. 7 o'clock 8 o'clock నేను బై చేస్తాను స్టాక్ ఏదైనా కానీ. ఆ ప్రైస్ టుమారో మార్నింగ్ 9:15 కి అదే ప్రైస్ యాక్షన్ జరుగుతుందా లేకుండా వేరియేషన్ అవుతుంది సార్? అది చెక్ చేసినా అదే ప్రైస్ ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రాదు. అర్థం లేదు సార్ మీరు చెప్పింది. మీరు 7కి బై చేశారా సార్? ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయింది సార్ 3 o'clock కి. క్లోజ్ అయింది. ఓకే, నేను ఈవినింగ్ అదే 7:30 8 o'clock బై చేసిన స్టాక్ ఎన్ని కానీ ఏదైనా కానీ. ఆ ప్రెసెంట్ రేట్ ఏముంటుందో ఎల్టీపీ అది బై చేసి ఉంటాను. మార్నింగ్ అది వేరియేషన్ అవుతుంది కదా సార్? అది ఎల్టీపీ వేరియేషన్ అయితే సార్ మరి అది ఓపెనింగ్ బట్టి అంటే డిమాండ్ సప్లై బట్టి మారుతుంటది కదా ప్రైస్. మీకు ఎగ్జిక్యూట్ అయ్యే ప్రైస్ వేరే ఉందా? ఆయన అడిగేది ఏంటంటే ఇప్పుడు ఈ నిన్న మార్కెట్ క్లోజ్ అయినాక బై చేసిండు, ఆ ప్రైస్ కి ఇప్పుడు ఈ రోజు ఓపెన్ అయ్యే ప్రైస్ కి తేడా ఉంటుంది అని అడుగుతున్నా ఆయన. అతను బై చేసిన ప్రైస్ కి ఎల్టీపీ లో బై చేస్తాడు. ఎల్టీపీలో యావరేజ్ తీసుకుంటాడు సార్. ఈ రోజు మొత్తం తీసుకొని యావరేజ్ తీస్తాడు. దాన్ని బట్టి ఒక్కోసారి ₹2 ₹3 రూపాయి అట్లా కొద్దిగా తేడా వస్తుంది. హలో చెప్పండి. అంటే అదే మీకు ఎక్స్ట్రా ఇప్పుడు ఎక్కువ లాట్స్ కొట్టినప్పుడు అక్కడ బయ్యర్ సెల్లర్ దొరకరు కదా, అక్కడ ప్రైస్ యావరేజ్ అనేది మారుతుంటదండి. ఎల్టీపీలో ఎగ్జిక్యూట్ అవ్వదు. హలో హలో చెప్పండి. మీరు బై చేసిన ప్రైస్ కి ఎల్టీపీలో ఎగ్జిక్యూట్ అవ్వదండి, కొంచెం డిఫరెన్స్ ఉంటది ఖచ్చితంగా. బయర్ సెల్లర్ అని మన ఆస్క్ ప్రైస్ బిడ్ ప్రైస్ అని ఉంటది, అక్కడ డిఫరెన్స్ వస్తుంది. అవునా? ఒక్కొక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది ఒక్కొక్కసారి అయ్యలేదు సార్. అది ఒకసారి అవుతుంది ఒక్కొక్కసారి తీసుకో 950 కానీ 930 కానీ అయినా కానీ ఎగ్జిట్ అయి ఉండదు. అది స్టాక్ పెండింగ్ లో ఉంటుంది, ఓపెన్ లో ఉంటుంది, అది క్లోజ్ అయి ఉండదు. అది లిమిట్ ఆర్డర్ లో ఉంటది కదండి, అట్లా అన్నమాట. ఇప్పుడు మనం పెట్టి లిమిట్ ఆర్డర్ లో మనకి అక్కడ బయర్ లేకపోతే మనకి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందండి? బయర్ సెల్లర్ గా లేకపోతే అంతే. మార్కెట్ ఆర్డర్ అయితే మీరు కొనే వాళ్ళు రావాలి. మీరు అమ్ముతున్నారు అనుకోండి, కొనే వాళ్ళు రావాలి. మీరు కొంటున్నారు అనుకోండి, అమ్మే వాళ్ళు రావాలన్నమాట. అమ్మే వాళ్ళు రావాలి. అదే మార్కెట్ ఆర్డర్ అయితే ఓపెన్ ఆర్డర్ కాబట్టి ఎగ్జిక్యూట్ అయిపోద్ది. మీకు మార్కెట్ ఆర్డర్ అనుకోండి, మీకు ఎవరో ఒకళ్ళు దొరుకుతుంది, వెంటనే సెల్ చేసేది లేదా బై చేసేది. అలా అన్నమాట సార్. సార్ ఐపీఓ గురించి ఏమైనా చెప్తారా సార్? ఐపీఓల గురించి ఏం చెప్పండి సార్, ఓన్లీ టెక్నికల్ సంబంధించి. ఐపీఓలు కావాలంటే ఉంటాయి కదా మంచి ఛానల్స్, ఐపీఓస్ దండగా. నేను
100 ఐపీఓలు లేచి ఉంటారు, 10 కూడా వచ్చుండవు ఐపీఓలు చాలా తక్కువ అలాంటి అయితే సార్. అది రిటర్న్ వస్తుంది అన్నప్పుడు చాలా మంది పెడతారు కదా, మీరు పెడతారు, అందరూ లక్ ఉన్న వాళ్ళకి వస్తారు. లక్ మీద గేమ్ అది. ఎన్ని అప్లై చేసిన అంటే స్టార్టింగ్ ఒక 6-7 months మొత్తం ఐపీఓస్ మీదనే ఉన్నాను. నేను అప్లై చేసిన అయ్యలేదు, అందుకే అదే అది లక్ మీద అనుకోండి వస్తాయి, లక్ లేదనుకోండి ఇంకా లక్ గేమ్ అది. వస్తే ఎంతో కొంత అట్లా అన్నమాట. ఇప్పుడు నీ దగ్గర అమౌంట్ ఉంది, మార్కెట్ లో పడుతున్న అమౌంట్ ఉంది అనుకోండి, చేసుకోవచ్చు. రిటర్న్ వస్తుంది అనుకోండి, దాని మీద దానికి సంబంధించి ఐపీఓ పెట్టొచ్చా చూసుకొని, అమౌంట్ ఉంటుంది ఒక 2 days 3 days దాకా మీకు అమౌంట్ అవసరం లేదనుకోండి, అప్పుడు దాంట్లో పెట్టేసుకున్నాను మీరు తీసేసుకోవచ్చు. తర్వాత రిటర్న్ వస్తే మనీ మీకు ఇస్తారు కదా, అట్లా చేయొచ్చు. అవునవునవునవును. థ్యాంక్ యూ. మీరావళి బ్రో. సార్ సార్ చెప్పండి. ఏం లేదు ఇప్పుడు చెప్పండి బ్రో, చెప్పండి. మనం ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ ని ఒక మంత్ లో ఇన్ డేస్ గ్రీన్, ఇన్ డేస్ రెడ్ అని చూపిస్తున్నారు కదా, అది ఈ గ్రో యాప్ లో కానీ వీటిలో ఎలా చూస్తారని నాకు చాలా రోజుల నుంచి ఆ డౌట్ ఉంది. ఎవరు అడిగినా చెప్పట్లేదు. గ్రో యాప్ లో మంత్లీ స్టేట్మెంట్ కావాలా? స్టేట్మెంట్ కదా, అంటే ఒక మంత్ డేస్ మొత్తం వస్తాయి, 30 days స్టేట్మెంట్ కాదని జర్నల్ అడుగుతున్నారు, ట్రేడ్ జర్నల్ జస్ట్ లైక్ అలాంటిది. అంటే ఎన్ని రోజులు లాస్ ఎన్ని రోజులు ప్రాఫిట్ అని జర్నల్ ఉంటది కదా, అది అడిగేవారు అనమాట. 1 day గ్రీన్, 1 day రెడ్ అది గ్రోల్ ఉండదు కదా బ్రో. మనం గ్రోని తీసుకుపోయి సెన్సిబుల్ యాప్ లో కనెక్ట్ చేసుకుంటే అట్లా చూపిస్తుంది, కానీ గ్రో లో చూపించదు అనుకుంటా. డైరెక్ట్ సెన్సిబుల్ లో కనిపిస్తుందా అది? సెన్సిబుల్ లో కనెక్ట్ చేసుకోవాలి. గ్రోని తీసుకుపోయి సెన్సిబుల్ లో కనెక్ట్ చేస్తే అప్పుడు చూపిస్తుంది. లేకపోతే బ్రో ఒకసారి యూట్యూబ్ కి ఒకసారి సెర్చ్ చేస్తుంది, మీరు ఓవరాల్ గా ఎట్టున్నారు, ప్రాఫిట్ ఉంటే లాస్ ఉన్నారు అనేది చూపిస్తుంది. మీరు దాంట్లో సెన్సిబుల్ లో లింక్ చేసుకుంటే చూపిస్తుంది మీకు కలర్స్ లో. ఓకే బ్రో. సార్ చెప్పండి. ఇప్పుడు మీరు డైలీ అనలిస్ట్ చేస్తారు కదా సార్, అట్లా మాకు మేము ఓన్ గా చేసుకునే దాకా రావాలంటే కొద్దిగా స్టార్టింగ్ ఏ స్టెప్స్ ఫాలో అయితే కొద్దిగా ఈజీ అవుతుంది సార్? కొద్దిగా అది ఏం లేదు సార్, అది చాలా సింపుల్. నేను చెప్పేది చాలా సింపుల్ టాపిక్, కాకపోతే ఎవరు చెప్పరు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతున్నారు కానీ మన వాళ్ళు. నేను చెప్పేది చాలా సింపుల్, మన జనరల్ గా బయట జరిగేదే చెప్తున్నా నేను. అవును సార్, అవును. బయట ఏం జరుగుతుంది, మన మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మన వాళ్ళు కూడా ఏనండి, అయ్యప్ప బ్రో, నాగా, గంగారాం, మళ్ళీ అందన్నారు కదా, అందరు ఏనండి చెప్తాను. ఓకే బ్రో. ఇప్పుడు మొన్న గమనించింది చెప్తున్నా, బయట జరిగింది చెప్తున్నా, మీకు క్లియర్గా అర్థం అవడానికి. మనం ఇడ్లీ ఉంటాయి కదా, ఇడ్లీ అవి తీసుకుంటాం కదా. ఇడ్లీ ఏం జరిగింది, మన మెయిన్ సెంటర్ లో వచ్చేసి 25 ప్లేట్ 20 రూపీస్ అలా చెప్పారు. అంతకుముందు దాకా 15-10 రూపీస్ ఉండేది కదా, 20 రూపీస్ అయింది. కానీ మన గల్లీల్లోకి వెళ్ళేసి మనం చూసామనుకోండి, అక్కడ లేదు 10 రూపీస్ 15 రూపీస్ అమ్ముతున్నారు. బయట మెయిన్ రోడ్ మీద ఏమో 25-20 అమ్మాలని ట్రై చేస్తున్నారు వాళ్ళు. ఒక్కొక్క షాప్ని బట్టి మారుతుంది, 30 రూపీస్ కూడా అట్లా అమ్ముతున్నారు హోటల్లో. గల్లీలో మాత్రం 10 రూపీస్ 15 రూపీస్ అమ్ముతున్నారు. గల్లీలో 10 బండ్లు ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుంది, 10 బండ్ల దగ్గర ఒకళ్ళు 10 రూపీస్ అమ్ముతున్నారు, ఒకళ్ళు 15 అమ్ముతున్నారు, ఒకళ్ళు 20 అమ్ముతున్నారు. జిగ్జాగ్ అవుతుంది ప్రైస్. ఎక్కడ ఏం జరుగుతుంది, అంతకుముందు 10 అమ్మారు, అందరు 10 అమ్మారు. ప్రైస్ ఒకేసారి 20కి 30కి పెరిగింది అనుకోండి, బై చేయాలని ట్రై చేయరు, ఎందుకు ఇంట్లో ఇడ్లీ చేసుకుందాం అనుకుంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఒకేసారి పెంచితే ఎవరైతే ఇప్పుడు మనమే బయట అంటే ఎవరు, మనమే రోజు తినేవాళ్ళం మనమే కదా. ఇక్కడ ఏం ఆలోచిస్తారంటే, సెల్లర్స్ ఏం ఆలోచిస్తారంటే, ఒకేసారి పెంచితే బై చేయరు అన్న ఉద్దేశంతో ప్రైస్ ని స్లోగా పెంచాలని ట్రై చేస్తారు. అది అందరూ ఒకేసారి పెంచరు, మళ్ళీ ఒకళ్ళు 25 చేస్తారు, ఒకళ్ళు 20లో ఉంటారు, ఒకళ్ళు 15లో ఉంటారు. తర్వాత వీళ్ళు ఎవరైతే గల్లీలో అమ్ముతుంటారో వాళ్ళు ఏం చేస్తారు, 10-15 అక్కడక్కడ జిగ్జాగ్ చేస్తూ ఉంటారు. ఒకళ్ళు 10 ఒకళ్ళు 20 కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మార్కెట్ వీళ్ళందరూ ఫిక్స్ అయిపోతారో, 30కి చేశారు ప్లేటు, మెయిన్ రోడ్ మీద 30కి అయిపోయిందో, వీళ్ళు ఆటోమేటిక్గా ఏం చేస్తారు అనుకున్నాం, 20కి ఫిక్స్ చేస్తారు. ఇంకా ప్రైస్ ఇక్కడ మనం ఇక్కడ జరిగింది సైకాలజీ చెప్తా చూడండి, అంటే సింపుల్గా చెప్తా చూడండి, చాట్లో చెప్తా చూడండి. ప్రైస్ ఒక పాయింట్లో ఉంది, పెరగాలన్నప్పుడు ఏం జరిగింది చూడండి, ప్రైస్ పెరిగినట్టు పెరిగి తగ్గి అక్కడక్కడే ఉండి పెరిగింది అనమాట.
అర్థమైందా? ఇది చాట్ లో చూస్తాం మనం అంతే. మనం చెప్పి కొత్త టాపిక్ ఏం కాదు, అర్థం అవ్వాలని అందరికి క్లియర్ గా చెప్తున్నాను నేను అంతే. ప్రైస్ పెరిగేటప్పుడు ఒకేసారి ఇట్లా పెరిగిపోదు అనమాట, ఇట్లా బాగా వెళ్ళిపోదు. పెరిగేటప్పుడు పెరిగినట్టే పెరిగి అక్కడే ఉంటుంది. అంటే 10 నుంచి 15కి వస్తుంది, 20కి వస్తుంది, 15, 20, 15, 20 వచ్చి బ్రేక్ అయ్యింది అనమాట, క్రాస్ అయ్యింది, 20కి వెళ్ళిపోయింది అనమాట. మీరు చెప్పింది అర్థమైంది సార్ నాకు. అంటే ఇప్పుడు మనకి ఇంకా ఈజీ కావాలంటే ఫస్ట్ ఏ టాపిక్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే, ఇప్పుడు అనాలిసిస్ నుంచి ఎంట్రీ దాకా చేరుకున్నానంటే ఆర్డర్ వైజ్ అంతే. ఇప్పుడు మనం ఓకే అర్థమైంది, రైడింగ్ పాయింట్ అర్థమైంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే బేసిక్స్ అయితే తెలుసుకొని ఉండాలి ఖచ్చితంగా. క్యాండిల్ స్టిక్స్, సైకాలజీ అవి ఉంటాయి కదా. దాని తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి, ఎనాలిసిస్ లోకి వస్తుంది. ఎనాలిసిస్ మనం ఎలా చేయాలంటే ఫస్ట్ మనం మార్కెట్ పెరిగిద్దా తగ్గిద్దా అనేది చేయాలి, తెలుసుకోవాలి. ఫస్ట్ ఎంట్రీ పక్కన పెట్టేయాలి, ఫస్ట్ ఎంట్రీలు తీసేయాలి. పెరిగిద్దా తగ్గిద్దా మన మార్కెట్ సీక్రెట్ లో చెప్పారు, మార్కెట్ సీక్రెట్ వీడియోలో చెప్పడం జరిగింది కదా. మీరు ఇప్పుడు మార్కెట్ పెరిగిద్ది అని అనుకుంటున్నారు, పెరిగిద్ది ఎక్కడి నుంచి పెరిగిద్ది అనేది ఫస్ట్ పెరిగిద్ది అనేది ఎనాలిసిస్ చేయాలి, ట్రెండ్ ఎనాలిసిస్ చేయాలి మనం ఫస్ట్. సెకండ్ ఏం చేయాలి, ఎక్కడి నుంచి పెరిగిద్ది, పెరగాలనుకుంటుంది, ప్రైస్ పెరిగిద్ది అని మనకు తెలిసింది అంటే ఇప్పుడు మన ఎనాలిసిస్ ప్రకారం ప్రైస్ పెరిగిద్ది అని మనకు తెలిసిపోయింది. ఎక్కడి నుంచి పెరిగిద్ది అనేది తెలియాలి అంటే జోన్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఎక్కడ ప్రైస్ మూవ్ అవ్వచ్చు, ఎక్కడి నుంచి ప్రైస్ వెళ్తుంది అనేది తెలుసుకోవాలి మనం. ఓకేనా? థర్డ్ ఏం చేయాలి, ఎంట్రీలు ఫైండ్ అవుట్ చేయాలండి. ఈ థర్డ్ పాయింట్ లో ఎంట్రీలు కావాలి మనకి. ఫస్ట్ ట్రెండ్, దాని తర్వాత ఎక్కడి నుంచి అంటే ప్రైస్, ఫస్ట్ ప్రైస్ పెరిగిద్దా లేదా, పెరిగిద్దా తగ్గిద్దా అని తెలుసుకుంటాం. దాని తర్వాత జోన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఎక్కడి నుంచి పెరిగిద్ది. తర్వాత ఏం చేస్తాం, ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి అనేది తెలుసుకుంటాం. ఈ 3 తెలుసుకున్న తర్వాత ఏమంటే రిస్క్ ఎలా మేనేజ్ చేయాలి, మనీని ఎలా మేనేజ్ చేయాలి, ఈ 2 కావాలి ఖచ్చితంగా. ఈ 2 ఉండాల్సింది. అంటే ప్రాఫిట్ రావాలంటే ఈ 3, ఆ ప్రాఫిట్ మీ చేతిలో ఉండాలంటే ఈ 2. ఈ 3 వస్తే మనీ వస్తాయి, ఆ మనీ మీ దగ్గరే ఉండాలంటే ఈ 2 రావాలి. అంటే మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్. ఈ రిస్క్ మీరు చేసినప్పుడే మీరు ఆ మనీ ఇప్పుడు సంపాదించాం, పడేసుకుంటే ఎలా జాగ్రత్తగా కాపాడాలంటే ఇవి మనల్ని కాపాడుతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఎవరైనా ఉన్నారా? సార్ ఇంతసేపు మాట్లాడాము, మీ పేరు తెలుసా? సారీ సార్, నా పేరు గాంధీ సార్. గాంధీ. అదే సార్, ఒక రోజు ఆ రోజు కాల్ చేసినప్పుడు దుర్గా ప్రసాద్ వచ్చింది, దానికోసం. అది వేరే నెంబర్ పెట్టాను సార్, మా నెంబర్ పెట్టలేదు. టీం ఉన్నాం మేము, నేను మా ఫ్రెండ్ ఉన్నాడు నవీన్ అనేసి ఉన్నాడు. మేము ఇద్దరి మీద నడిపిస్తున్నాం ఛానల్. అదేంటంటే ముందు ఎవరిదో నెంబర్ అనుకుంటా, బిఎస్ఎన్ఎల్ నెంబర్ ఒకటి పెట్టాం సపరేట్ గా, అట్లానే మన వాళ్ళతో మాట్లాడదాం అనేసి. అది అందుకని దుర్గారావు అని పడ్డది. మరి అంత ఐడియా లేదు ఎవరితో కూడా. మనం కొత్త సిమ్మే తీసుకున్నాం కానీ అది వాళ్ళ పేరు ఉంది. ఓకే, డౌట్స్ ఉన్నాయా? టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేయండి సార్, మీకు కూడా బాగుంటుంది. అంటే అందరితో షేర్ చేయడానికి వ్యూస్, మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా సార్. ట్రై చేస్తున్నాం సార్, అది పెట్టడానికి చూస్తున్నాం. కాకపోతే దానివల్ల ఏం జరుగుతుందంటే ఎవరైతే డిసిప్లిన్ నేర్చుకుంటూ ఆల్రెడీ ఒక లిమిట్కి వచ్చాక, అందరికి చెప్తున్నా చూడండి మన వాళ్ళందరికీ, ఎప్పుడైతే మీరు ఒక లిమిట్కి వస్తారో అంటే నా ఎనాలిసిస్ మీ ఓన్గా చేయగలుగుతున్నారో వాళ్ళు వీడియోలు చుట్టూ ఆపేయాలి, యూట్యూబ్ ఆపాలి మీరు. ఓకేనా? నరేష్కి చెప్తున్నా మెయిన్గా. మీకు ఆల్రెడీ మార్కెట్ వచ్చి మీకు ఆల్రెడీ ఒక లెవెల్ ఉంది కదా, మీ దగ్గర నాలెడ్జ్ ఉంది కదా. మీరేం చేయాలంటే మొత్తం అనాలిసిస్ చూడొద్దు, అసలు యూట్యూబ్ చూడొద్దు మీరు. నా అనాలిసిస్ కాదు, అసలు యూట్యూబే చూడొద్దు. మీరేం ఒక లిమిట్కి వచ్చేయాలి. ఎక్కడ ఒకవేళ నన్ను చూడాలనుకుంటున్నారు అనుకోండి, మీరు ఎక్కడ దాకా చూడాలి తెలుసా? వీడియో చూసి లాస్ట్లో గ్యాప్ న్యూట్రల్ అనేది ఏం చేస్తా అని చెప్తున్నారు చూసారా, అక్కడి నుంచి మీరు చూడొద్దు. ఇంకా అది రేపు జరిగేది నా మైండ్ సెట్ లో ఉన్నది మీకు ఎక్కించుకోవద్దు మీరు. అదేనా మేము అదే చేస్తున్నాం, కొంచెం క్రిటికల్ గా ఉన్న వీడియో చూస్తున్నాను. అదే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ అనుకోండి, మీరు కొంచెం బెటర్గా ఉంది, ఇంప్రూవ్ అవుతున్నారు అనుకుంటే చూడండి. మీరు ఆల్రెడీ మీ ఓన్ అనాలిసిస్ మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు నన్ను ఒక 6 months ఫాలో అయ్యారు బ్రో, మీకు వచ్చేసింది అనుకో,
అంటే మీరు చేయగలుగుతున్నారు అనుకోండి, నన్ను ఫాలో అవ్వద్దు, ఇంకా మీ ఓన్గా చేసేసుకోండి. ఓకే అంటే ఫస్ట్ మా ఓన్ అనాలిసిస్ మేము ఫస్ట్ చేసినాక అంత మొత్తం క్లియర్ అయినాక అప్పుడు చూస్తా బ్రో. అప్పుడు కొంచెం కన్ఫర్మేషన్ యాడ్ అవడానికి బ్రో. అది ఏం లేదు, నేను చెప్తున్నా అంటే నా మైండ్ సెట్, నా మైండ్లో ఉండేది నేను చెప్తా. మీ మైండ్లో ఒకటి ఉంటుంది, అనవసరంగా నా మైండ్లో మీ మైండ్లో కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. అందుకనేసి మనం ఒక లిమిట్కి వచ్చాక మనల్ని వదిలేయాలి. యూట్యూబ్ అసలు చూడొద్దు. నేను యూట్యూబ్లో గూగుల్లో నేర్చుకున్నది మనం ఒక 6 months 1 yearలో నేర్చుకుంటాం. అంటే బేసిక్స్ అని అన్నీ నేర్చుకుంటే స్ట్రాటజీ బాడీలు అని నేర్చుకుంటాం. అని పని చేయమని తెలిసింది 1 yearకి మనకి. మనం అప్పటి నుంచి నేనేం చేశా, యూట్యూబ్ అసలు యూట్యూబే చూడకూడదు, మనం యూట్యూబ్ జోలికే రాకూడదు. ఎప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చినప్పుడు, మీకు ఒక కన్ఫర్మ్ రావాలన్నమాట. అంటే ఓకే ఇక్కడి నుంచి ఇంకా అవసరం లేదు, అన్న వీడియోలు అవసరం లేదు అని మీకు క్లారిటీ వచ్చినాక మీరు పక్క వచ్చేయాలి. ఇంకా మీరు చూడకూడదు, మీ ఓన్ అనాలిసిస్ మీరు చేసుకుంటూ రావాలి. ఇప్పుడు కూడా చేయండి, చూసుకుంటున్నారు కదా, తర్వాత చూడొద్దు ఇంకా. అదే ఫస్ట్ లో మేము కూడా ఇవన్నీ పెట్టి చేసాం బ్రో. కాకపోతే ఇప్పుడు ఏంటంటే క్యాండిల్స్టిక్స్ మీద ఇంకా చేస్తున్నాం, కొంచెం అర్థమవుతుంది మార్కెట్. ఈ లోపల మీరు ఇంటర్వ్యూస్ అయ్యారన్నమాట యూట్యూబ్ లో. కాబట్టి ఇదేదో మేము చేసుకున్నాక కొంచెం కన్ఫర్మేషన్ మీది కూడా చూస్తే సైకాలజీ కొంచెం సింక్ అయినట్టు ఉందని కొంచెం కన్ఫర్మేషన్ చూసుకున్నాం. ముందు ట్రేడ్స్ అర్థమయ్యేది ఈ వచ్చేది అని ప్రైజ్ యాక్షన్ దాంతో ఈ ప్రైజ్ యాక్షన్ వరకు అర్థమయ్యేది. తర్వాత అక్కడ బియాండ్ ఏమయ్యేది అర్థమయ్యేది కదా. ప్రైజ్ యాక్షన్ ప్యూర్ ప్రైజ్ యాక్షన్ అంటే అది కన్ఫ్యూజింగ్, మొత్తం కన్ఫ్యూజ్ అవుతుంది బ్రో. ప్రతి చోట మనకి ఎంట్రీ వస్తుంటది. ఇప్పుడు ఈరోజు ఒకటే తోటి బై సెల్ రెండు వస్తాయి, బై వస్తుంది సెల్ వస్తుంది, బై వస్తుంది సెల్. ఏం చేయాలి అనేది నేను కూడా మీలాగే సేమ్ మీ థాట్సే నాకు ఉన్నాయి. ఎలా దాటాలి దాన్ని అని ఫిల్టర్ అవుట్ చేసినప్పుడు ఓకే మనం ఒక సైడ్ ఉందాం, ఎటు సైడ్ ఉండాలి అనేది అది చెప్తున్నాను అనమాట. ఓకేనా? అంటే నేనేం అంటే మీరు మీ ఓన్ అనాలిసిస్ మీకు వచ్చాక నేను రేపు చెప్తా చూసారా, అది మీరు చూడొద్దు అనమాట. మీ క్లారిటీ ఉందనుకోండి, మీకు మంచి ఎంట్రీలు దొరుకుతాయి అనమాట. నాకంటే బెటర్ అవుతారు ఇంకా. ఇప్పుడు మనం ఏదో చెప్తున్నాం, మనం ఏదో హీరో అని కాదు, మీరు నాకంటే ఇంకా బెటర్ అయిపోతారు. ఎప్పుడు రేపు జరిగేది చూడకుండా మీ ఓన్గా చేసినప్పుడు. అలా అంటే మన మైండ్ సెట్ మనకి రావాలి కదా, అందుకనేసి చెప్తున్నా. అవును బ్రో, ఓన్గా చేయాలి కదా. అవును, అందుకని. లేదనుకోండి నన్నే చూసారనుకోండి, నా వీడియో కోసం వెయిట్ చేస్తుంటారు. అలా ఇంకా అలవాటు అయిపోద్ది. అవును, అలా అన్నమాట. ఒక రోజు మీరు వీడియో పెట్టకపోతే నెక్స్ట్ డే ఇంకా డిజాస్టర్ వాళ్ళకి మళ్ళీ అవుతుంటారు అనమాట. మా అన్న వీడియో రాలేదు అని. అందుకని నేనేం చెప్తున్నా అంటే మనం రేపు జరిగేది ముందు వరకు చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. దాని తర్వాత అనమాట తీసేయండి. లాస్ట్ ఇప్పుడు వస్తుంది నాకే లాస్ట్ వ్యూస్ రావు. మన వాళ్ళు ముందుకు వెళ్ళాలనే చెప్తున్నాను. అదే బ్రో, అర్థమైంది. నేర్చుకుంటాం కదా, నేర్చుకున్నాక ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాటాలంటే ఎవరిని ఫాలో అవ్వద్దు, మీకు మీరే అనమాట. ఇప్పుడు నేను అసలు న్యూస్ కానీ అసలు ఏం చూడను, ఎందుకంటే అవి చూసి అనుకో కన్ఫ్యూజ్. ఏదో చెప్తారు మంచి న్యూస్ అన్నారు పెరిగిద్దాము, పడితేనే మన వ్యూ ఉంటుంది. వీళ్ళు గుడ్ న్యూస్ అనగా పెరిగిద్దామని భయం వేస్తుంది, అనవసరం అనమాట. అందుకనేసి న్యూస్ స్టాక్స్ కి వర్కౌట్ కానీ ఇండియాకి మనకి ట్రేడింగ్ వర్కౌట్ అవుతుంది. అవును, ఎందుకంటే న్యూస్ ఏమన్నా ఉన్నా కూడా నైట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ అయిపోతున్నాయి కాబట్టి క్లియర్ అయిపోయినట్టే, క్లియర్ అయిపోద్ది. అందుకే గ్యాప్ అప్ అయితే ఏం చేస్తాం, గ్యాప్ డౌన్ అయితే ఏం చేస్తాం అనేది చెప్తాం కదా, చేస్తాం. అది కూడా మార్కెట్ కి రేపు బ్యాడ్ న్యూస్ అయితే ఏం జరిగిద్ది, మార్కెట్ కి గుడ్ న్యూస్ అయితే ఏం జరిగిద్ది అనేది ఎనాలిసిస్ చేస్తాం. న్యూస్ ఎందుకు చూడాలి, అలా అనమాట. అది మీకు కూడా వస్తుంది, అంత విషయం కాదు, వచ్చేస్తుంది. కొంచెం కష్టపడితే చాలు. వెయిటేజ్ చూస్తారా బ్రో మీరు? ఇప్పుడు ఈ నిఫ్టీలో 50 స్టాక్స్ వెయిటేజ్ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, రిలయన్స్ మోడ్. అదేం చూడండి, అది బై చేయాలనుకుంటేనే చూస్తా. ఒక హెచ్డిఎఫ్సి నేను బై చేశాను అంతకుముందు, హెచ్డిఎఫ్సిని వాచ్ లిస్ట్ యాడ్ చేసుకున్నా, బై చేశాను అంతే. అంటే ఆ మూడు స్టాక్స్ ఐ వెయిటేజ్ బ్రో. ఆ మూడు ఎటు మూవ్ అయితే నిఫ్టీ కూడా అటే మూవ్. ఈ రీసెంట్ 3 days చెప్తా చూడండి, హెచ్డిఎఫ్సి మూవ్ అయ్యిద్దని అనుకుంటున్నాం, నిఫ్టీ మూవ్ అయ్యిద్ది అనుకుంటున్నాం కదా. హెచ్డిఎఫ్సి నిఫ్టీలో ఎందుకు చేస్తా, హెచ్డిఎఫ్సిలోనే చేస్తా. అది కరెక్ట్. ఇప్పుడు నిఫ్టీ హెచ్డిఎఫ్సి మూవ్ అయ్యిద్ది అనిపించింది, నిఫ్టీ మూవ్ అయ్యిద్ది అని నిఫ్టీలో చేద్దాం అనుకుంటున్నాం. నిఫ్టీ ఎందుకు చేస్తాను, నేను హెచ్డిఎఫ్సిలో తీసుకెళ్ళి హెచ్డిఎఫ్సిలో బై చేస్తాను.
అట్లా అన్నమాట. అది అనవసరంగా ఎందుకు అన్ని పెంచుకోవటం అనేసి చెప్తున్నా క్లియర్ గా. అంటే మేము స్టార్టింగ్ లో నేను ఎలా చూసానంటే ఎన్ఎస్సి వెబ్సైట్ లోకి వెళ్ళి ఇది ఇండెక్సెస్ లోకి వెళ్తే 50 కంపెనీస్ ఉంటాయి కదా బ్రో నిఫ్టీలో, అందులో ఎక్కువ వెయిటేజ్ ఉన్నాయి ఇటువైపు మూవ్ అయితే నేను అటువైపు ఉందామని చూసేవాడిని. కానీ అది కూడా వర్కౌట్ అయ్యేది కదా, సడన్ గా చేంజ్ అయిపోయేది. అవును, అసలు అది వర్కౌట్ అవ్వదు, అది అందరు చేసేది బ్రో. అది చేసిందే, కాకపోతే అది అంత ఉండదు మనకి, అంత ఎక్యురసీగా ఉండదు. బిగినింగ్ కాబట్టి సరదా అన్నమాట అది స్టార్టింగ్ లో. అంతే. వాడు మనీ కంట్రోల్ ఓపెన్ చేస్తే ఇండిసెస్ మార్కెట్ అని చూపిస్తాడు, అది ఓపెన్ చేస్తే మొత్తం 50 స్టాక్స్ ఇస్తాడు. పైన ఈ వెయిటేజ్ మొత్తం పైన వేసి ఇది పాజిటివ్ ఉంది, ఇది నెగిటివ్ ఉంది, మార్కెట్ రేపు కిందికి పోతుందా ఇట్లా చెప్పేస్తాడు. వాడు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు, డౌన్ సైడ్ ఫాల్ అవుతుంది అని. అవన్నీ చూడటం వల్ల అదే ప్రాబ్లం. అవన్నీ చూసేటప్పటికి ఏమైందంటే మనకు ఒక వ్యూ ఉంటుంది, మన మనసులో ఒక వ్యూ వస్తూ ఉంటుంది, పెరగొచ్చు. ఇప్పుడు అనాలిసిస్ చేస్తాం కదా, అనాలిసిస్ పెరగొచ్చు అని మనం అనుకుంటున్నాం అనుకో, వీళ్ళు ఏదో చెప్తారు పడిద్ది మార్కెట్ అదే ఇది ఇదే ఇది అని చెప్పగానే మనందరం ఏం చేస్తామంటే వాళ్ళు చెప్పింది రైటా మనం చేసేది రైటా అని కన్ఫ్యూజన్. ఇప్పుడు నేనే చెప్తాను, ఒక వ్యూ ఉంది, అయ్యప్ప బ్రోకి ఒక వ్యూ ఉంది, నరేష్కి ఒక వ్యూ ఉంది అనుకోండి. అయ్యప్ప బ్రో పెరిగిద్ది అనుకుంటాడు, నరేష్ వచ్చేసి తగ్గిద్ది అనుకుంటాడు. నేను వచ్చేసి యూట్యూబ్ నేను చాట్లో వచ్చేసి నేను చెప్తా ఒక రేంజ్ లో ఉంటుందంట. అప్పుడు మీ ఇద్దరు ఏమవుతుంది, మీ ఇద్దరు కన్ఫ్యూజ్ అవుతుంది. అదేనా ఇప్పుడు చెప్పండి, నా వల్ల మీ వ్యూ పోయిందా లేదా? అలా మార్కెట్ లో ఏదైనా కరెక్టే, గుర్తుపెట్టుకోండి, మార్కెట్ లో ఏదైనా కరెక్టే. అది మనం ఎలా రిస్క్ ని కంట్రోల్ చేస్తూ పోతున్నాం అన్నది గేమ్ మొత్తం కూడా అదే. మనం కరెక్ట్ అవుతున్నంత వరకు కరెక్టే, మనం కరెక్ట్ అయినంత వరకు మార్కెట్ మనకి కరెక్టే. ఇంకా అనవసరంగా ఫాలో అయిపోయి ఇప్పుడు మన యాన్సెస్ వర్క్ అవుతుంది, మీకు సపోజ్ అయ్యప్ప బ్రోకి నేను చెప్పేది అర్థం అవుతుంది, వర్క్ అవుతుంది. నువ్వు వేరే వాటిలో ఎందుకు వెళ్తున్నారు, వేరే చూడొద్దు, అదే నేర్చుకుంటున్నాండి. వర్క్ అయితే చాలు, వర్క్ అయినట్టే. ఇంకా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఓపెన్ చేస్తాం కదా బ్రో, ఇట్లా చూపిస్తాడు వాడు. అంటే ఆపర్చునిటీస్ ప్రతి మంత్ నేను 5% దానిలోకి ఇట్లా డైవర్ట్ చేస్తుంటా. వాడు ఓపెన్ చేయగానే ఇప్పుడు నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కేసు చూస్తుంటే వాడు డైరెక్ట్ ఆప్షన్స్ గురించి చేస్తాడు. ఇప్పుడు స్ట్రైక్ ప్రైజ్లు తగ్గుతాయి, ఇంకా ఎక్కువ ఈ బ్రోకర్ వాళ్ళే మనకి కాల్ చేస్తుంటారు ఆప్షన్స్, ఈ కాల్ బయట ఆ కాల్ బయట సజెషన్స్ ఇస్తారు. ఇప్పుడు అది బై చేస్తాం, మనం స్టాప్ లాస్ ఎంత పెట్టాలి, మనకేం జరిగింది చెప్పండి. మనం ఎనాలిసిస్ చేయకుండా చేస్తున్నాం, కాన్ఫిడెన్స్ ఎట్లా ఉంటుంది, ముందే ఎగ్జిట్ అవుతుంటాం అనమాట. మనకి కాన్ఫిడెన్స్ రావాలంటే మన ఓన్ ఎనాలిసిస్ ఉన్నప్పుడే మనం నేనే చెప్తారు పెరిగిద్దని. మీరు బై చేయలేరు తెలుసా, బై చేసినా కాన్ఫిడెంట్గా ఉండలేరు. మీ ఎనాలిసిస్ మీకు నా ఎనాలిసిస్ వాడుకొని మీరు కాన్ఫిడెంట్గా ఎంత తీసుకుంటే మీరు ఉండగలుగుతారు. కానీ రేపు పెరిగిద్దని చెప్పినా చాలా మంది లాస్ అవుతారు, పెరిగినా లాస్ అవుతారు. ఎందుకంటే అది ఎవరి ఎనాలిసిస్ వాళ్ళకే ఉంటుంది. కాబట్టి నా ఎనాలిసిస్ మీరు వాడుకొని ముందుకు వెళ్ళారు అనుకోండి, మీకు బెటర్గా ఉంటుంది. కానీ జస్ట్ నేను చెప్తాను బై చేయటం చెప్తా. 2-3 months బ్యాక్ లైవ్ యూట్యూబ్ లో లైవ్ ట్రేడింగ్ అని పెట్టిండు ఒక యూట్యూబర్, హిందీ యూట్యూబర్. వాడు లైన్ నేను ఓపెన్ చేసి చూస్తున్నా, వాడు లైన్ ఒకటి సెల్ ఎంట్రీ ఇచ్చిందో, ఒక 10 minutes గ్యాప్ లో బై ఎంట్రీ ఇచ్చిందో. ఆ బై ఎంట్రీ పోయింది, సెల్ ఎంట్రీ ప్రాఫిట్ లో ఉంది. బై ఎంట్రీ అందరితో అందరు మర్చిపోయారు బై ఎంట్రీ. ఇప్పుడు మరి స్క్రాప్ సెల్ ఎంట్రీ ఒక్కటి హైలైట్ చేసి చూపిస్తుంది, మేము ఇచ్చింది ఇంత ప్రాఫిట్ వచ్చిందా. అవును, దానిలో లైవ్ లో బై చేస్తాడు, ఆ బై చేయొద్దు అంటాడు, మళ్ళీ సెల్ చెబుతున్నారు, చూసారా వచ్చింది మార్కెట్ అంటే. ఇప్పుడు వాళ్ళ లైవ్ లో ఉన్న వాళ్ళకి ఒక్కరికి అర్థం కాలే ప్రాఫిట్ వచ్చింది. అసలు గొర్రెల్లో ఫాలో అయిపోతారు, అయిపోయి నాకు ఇంత లాస్ వచ్చింది రికవరీ అన్నా అని అడుగుతాడు ఒకడు. సార్ ఇప్పుడు మీరు ఆప్షన్ సెల్లింగ్ చేస్తారు కదా సార్, ఎప్పుడైనా అవసరం ఉంటే బయింగ్ కూడా చేస్తారా సార్? బయింగ్ ఎప్పుడన్నా మనకి నీడ్ ఉంటే చేస్తుంది. మార్కెట్ మూవ్ ఉంటుంది అనిపించింది అనుకోండి, మంచి కాన్ఫిడెంట్ గా మనకి మంచి బుల్లిష్ ఉంది అనుకోండి, మార్కెట్ అనేది కిందకి రావడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. అంటే విక్కులు రావు అనమాట, విక్కులు వచ్చి మన స్టాప్ లాస్ హిట్ అవ్వు, అలాంటి టైంలో చేస్తాం సార్. అంటే 90% 95% నేను సెల్లింగ్ చేయడానికి ట్రై చేస్తాను.
నా మైండ్ సెట్కి ఏం సూట్ ఏంటంటే ఓవర్ స్టాప్ లాస్ హిట్ అయితే నాకు ఎమోషనల్ అయిపోతున్నా అనేసి నేను అటు వచ్చాను అనమాట. అంతే. లేదు సార్, మేము కూడా ఇప్పుడు మీ వీడియోస్ చూసిన తర్వాత ఆప్షన్ సెల్లింగ్ కే కన్వర్ట్ అవ్వాలనుకున్నాం సార్. అదేం లేదు సార్, మీరు నేర్చుకోవచ్చు, ఏదేం చేయొచ్చు. నిన్న కూడా ఒక మీటింగ్ పెట్టాం ఆల్రెడీ. నిన్న కూడా కొంతమంది జాయిన్ చేసుకున్నాం. నిన్న జాయిన్ చేసిన వాళ్ళలో కూడా వాళ్ళు ఆప్షన్ బయింగ్ చేసేవాళ్ళు 2-3 ఉన్నారు మన వాళ్ళు కూడా ఏం చెప్తారు, మీ ఎనాలిసిస్ వాడుకొని ఆప్షన్ బయింగ్. అంతకుముందు నేను ప్రాఫిట్లో లేను, ఇప్పుడు ఎనాలిసిస్ వాడుకుంటే ఈజీ ప్రాఫిట్లోనే ఉంటున్నా, కానీ ఫస్ట్ భయపడ్డా ఆప్షన్ బయింగ్ రిస్క్ ఏమో అనేసి అని చెప్పారు. ఆప్షన్ బయింగ్ లో స్టాప్ లాస్ బఫర్ ఎక్కువ ఇవ్వాలి బ్రో. ఎక్కువ బఫర్ జోన్ ఉండాలి బయింగ్ లా. ఏంటంటే సార్ మీరు చెప్పిన అది రీజన్ బాగా వర్క్ అవుతుంది సార్. అది రిస్క్ మేము కంట్రోల్ చేసుకునొచ్చు కదా ఆప్షన్ సెల్లింగ్ లో. తర్వాత ఇప్పుడు నేను ఒక పాయింట్ ఇవ్వాలనుకుంటున్నా, లేదు 2 పాయింట్లు ఇవ్వాలనుకుంటున్నా, చేయొచ్చు మనం. అదే ఆప్షన్ చేయలేరు. అది డీకే ఒకటి ఉంటుంది కదా సార్, అది మనకు కూడా మనకి ప్లస్ అయ్యింది ఆప్షన్ సెల్లింగ్ లో. అదే సార్, ఆప్షన్ బయింగ్ లో డికే మనకి మైనస్ అవుతూ ఉంటారు, మన లాస్ అవుతూ ఉంటాం అనమాట. అది ఎవరైతే సూటబుల్ వాళ్ళు చేయొచ్చు. ఇప్పుడు నరేష్ బ్రో ఉన్నాడు, అతనికి ఆప్షన్ అలవాటు బయింగ్ అలవాటు అయింది కాబట్టి చేయొచ్చు, ఎనాలిసిస్ వాడుకొని చేయొచ్చు, అంతేగాని మొత్తం చేయకూడదు. ఇంకోటి ప్రాఫిట్ అన్లిమిటెడ్ లాస్ అదంతా ఉండదు బ్రో, అసలు రానే కాదు. ఇప్పుడు ఆప్షన్ ఉంటారు కానీ అదంతా గడిచేది. దానికోసం చూసామంటే మనం అయిపోయినట్టు. అవును, ఆప్షన్ బయింగ్ చేసి ఇంకా కొంతమంది నేను 15-20 పాయింట్స్ కన్నా ఎక్కువ చేయను బ్రో. టార్గెట్ 15-20 పాయింట్స్, మ్యాక్స్ 20 పాయింట్స్. ఇప్పుడు మార్కెట్ లో మనకి ఏదైతే మార్కెట్ ఎంత ఇవ్వాలనుకుంటుందో అంత తీసుకున్నాం అనుకో, అప్పుడు గుర్తుంచుకోండి. ఇప్పుడు మార్కెట్ మనం చేస్తున్నాం అంటే అందరు చేస్తున్నారు. ఇప్పుడు గమనించారా, మార్కెట్ ని మనం బై చేస్తాం, మార్కెట్ ప్రైస్ వెళ్తుంది అని చూస్తాం, వెళ్ళదు. ఎప్పుడైతే మనం సెల్ చేస్తాం అప్పుడే మార్కెట్ వెళ్ళిద్ది. ఇప్పుడు ఒక్క నిమిషం, మార్కెట్ మనం బై చేస్తాం 100లో బై చేస్తాం, అదేం జరిగిద్ది అంటే 110కి వెళ్ళిద్ది. అక్కడ మనం సెల్ చేయమని చెబుతా ఉంటుంది మార్కెట్, అక్కడ ఆగిపోయింది కదా. మనం ఎప్పుడైతే సెల్ చేస్తాం అప్పుడే మార్కెట్ పెరిగిద్ది. అదే ఎందుకు జరిగిద్ది అనుకున్నారు? మార్కెట్ అంటే ఎవరు? మనమే కాబట్టి మనం సెల్ చేస్తే ఇంకొకటి బై చేసుకుంటారు కదా. మనం ఇప్పుడు బై చేసాం, 10 రూపాయలు మనకు లాభం వచ్చింది, మొత్తం మనమే మింగకూడదు అనమాట, మొత్తం మనమే తినాలని చూడకూడదు. మార్కెట్లో మనం ఒక లిమిట్ పెట్టుకుంటాం, అమ్ముకుంటాం, వేరే వాళ్ళు వస్తారు. ఇప్పుడు 110లో మరి మనం 100 బై చేసి 110 అమ్ముకుంటున్నాం, మరి 110లో బై చేసిన 120 అమ్మాలి కదా. అలా అనమాట. ఇప్పుడు 110లో వాడు బై చేసుకుంటాడు కాబట్టి వాడు ఆలోచిస్తారు అన్నమాట, పైన ఉంది తగ్గితే అమ్మాలని, అందుకని ప్రైస్ కిందకు వస్తుంటుంది. అంటే మళ్ళీ అమ్ముతుంటారు కదా, 110 అమ్మేద్దాం వెళ్ళట్లేదని అమ్ముతాం కదా. అమ్మినప్పుడు ప్రైస్ మళ్ళీ పెరగడం స్టార్ట్ అయ్యింది. అప్పుడు మనమే ఫీల్ అవుతాం, అమ్మకుండా ఉండాల్సింది అనుకుంటాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం అమ్మితేనే ప్రైస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న లాజిక్ సార్ నేను గమనించింది. ఇప్పుడు మార్కెట్ పెరుగుతా ఉంది, ఒక దగ్గర ఇదైంది, నేనేం చేస్తానంటే సార్ కాల్ బై చేసే బదులు పుట్టు ఒక 20 పాయింట్లు ఎనికి పెట్టుకొని ఇది చేస్తాను. అది ఏమవుతుందంటే పై పోయింది కాబట్టి ఖచ్చితంగా ఒక 15-20 పాయింట్లు కిందికి వస్తుంది, లోపల నేను పుట్టును కవర్ చేసుకుంటాను. అది మా వర్క్ అవుతుందా మామూలుగా అంటే అట్లా చేయడం అంటారు. ఎందుకంటే ప్రైస్ పెరిగిందంటే కాల్స్ పెరుగుతాయి కదా. పుట్టు ఈసారి మీరు ఏమనుకుంటున్నారు, పుట్టు డిస్కౌంట్ లో దొరుకుతుందని బై చేస్తున్నారు. ఇక్కడ ఏం జరిగిద్దంటే మార్కెట్ కిందకు వచ్చినా మళ్ళీ పైకి వెళ్తుంది అనేసి పుట్లు పెరగవు అన్నమాట. కిందకు వస్తున్నా పుట్లు పెరగవు, పుట్లు అక్కడే ఉంటాయి. ప్రైస్ కిందకే వస్తుంటది, డౌన్ అవుతూనే ఉంటది, కానీ పుట్టు పెరగదు. ఎందుకంటే మళ్ళీ కిందకు వచ్చిన పైకి వెళ్తుందని అందరికి ఐడియా ఉంటది, అందుకని అది పెరగదు అన్నమాట. అది పెరగదు, ప్లస్ మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు పుట్లు ఇంకా డ్రాస్టిక్ గా డికే వచ్చేస్తుంది. మన అయ్యప్ప బాగా అన్ని తెలిసినట్టుంది. అట్లానే అయ్యప్ప చెప్పినట్లే ఇప్పుడు ఏం జరిగిద్ది అంటే పెరుగు మార్కెట్ పడినా సరే పెరిగిద్దని తెలిసినప్పుడు పుట్లు ఎవరు బై చేయరు అనమాట. ఎందుకంటే కిందకు వచ్చిన పైకి వెళ్తుందని తెలిసిపోయింది వాళ్ళకి. నేను అదే రెసిస్టెన్స్ చేస్తాను సార్ చాలా వరకు. అలా కూడా మీరు ఒకసారి వర్క్ అవుతారు, అది ఒక్కొక్కసారి వర్క్ అయితే ఒక్కోసారి ఏమైందంటే రిస్క్ రివార్డ్ అనేది కొంచెం మ్యాచ్ అవ్వకుండా పోతుంది. 10కి 2-3 వర్క్ అవుతాయండి. వర్క్ అయినప్పుడు కూడా ప్రాఫిట్ మనకి ఎంతో రాదు, లాస్ వచ్చినప్పుడు మాత్రం హెవీగా వచ్చేస్తుంది. సేమ్ ఇంకా లాస్ వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే బ్లాస్ట్ అయినట్టు అయిపోయింది, వెళ్ళిపోయింది. అసలు మనం 100 రూపాయలు ప్రీమియం చేస్తాం, అది వచ్చేసి డైరెక్ట్ ఒకేసారి 50లో పడిపోయింది, 1 minute 2 minutes. సార్ ఇప్పుడు
చెప్పండి. సారీ సార్, రిస్క్ రివార్డ్ రేషియో 1:2 1:1 అంటారు కదా సార్. ఇప్పుడు బిగినర్స్ 1:1 లో 1 మెయింటైన్ చేయడం పర్లేదు అంటారా సార్? 1:1 మెయింటైన్ చేయడం 1 బెస్ట్. అసలు నా తెలుసా మార్కెట్ ఇంట్రాడే చేసే వాళ్ళు 1:1 బెస్ట్. స్కిల్ ఉన్న వాళ్ళు 1:2 మెయింటైన్ చేయొచ్చు. 1:1 ప్లే చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఏముంటుందంటే ప్రతిసారి ఇప్పుడు 10 పాయింట్స్ మన స్టాప్ లాస్ ఉంది, 10 పాయింట్స్ మన టార్గెట్ ఉంది అనుకోండి. అర్థమైందా? ఇక్కడ స్టాప్ లాస్ మన ఎంట్రీ ఇక్కడ ఉంది అనుకోండి, 10 పాయింట్స్ టార్గెట్, 10 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది. మన ప్రతిసారి ఆ 10 పాయింట్స్ టార్గెట్ తీసుకోవడానికి ట్రై చేయండి. స్టాప్ లాస్ మాత్రం తగ్గించుకుంటారా అండి. ఒక్కోసారి మనకి ఎంట్రీ ముందే ఇస్తుంది, మార్కెట్ డిసైడ్ చేస్తుంది. ఒక్కోసారి మీకు 2-3 పాయింట్స్ కి ఎంట్రీ దొరికిద్ది. అప్పుడు మనకి ఏం బెనిఫిట్ అయింది? స్టాప్ లాస్ తక్కువ ఉంది, టార్గెట్ మంచిగా 10 పాయింట్ తీసుకోండి. టార్గెట్ తీసుకుంటారు కదా, అట్లా మీకు రిస్క్ రివార్డ్ ఈజీ 1:2 1:3 1:10 కూడా వస్తుంది ఒకసారి. ఎందుకంటే ఒకసారి 1 పాయింట్ ప్రీమియం కి మన స్టాప్ లాస్ దొరికింది ఆప్షన్ సెల్లింగ్ లో అయితే. 1 పాయింట్ ప్రీమియమే స్టాప్ లాస్ పెడతాం, 10 పాయింట్స్ టార్గెట్ మెయింటైన్ చేస్తాం అక్కడ. అదే 1:1 ఉంటే కొద్ది టెన్షన్ కూడా తక్కువ ఉంటుంది సార్, మనకు కొద్ది కాన్ఫిడెంట్ కూడా ఉంటాం, కాన్ఫిడెన్స్ ఉంటుంది. 1:1 మాక్సిమం 1:1 తీయొచ్చు. అసలు 1:2 కంటే ఎవరు వెళ్ళరు ఇంట్రాడేలో. వీళ్ళు చెప్తుంటారు 1:10 1:50 అంటుంటారు, కానీ యూట్యూబ్ లో అయ్యేం పని చేయవు. 1:2 మంచిగా వర్క్ అయ్యింది. ఒకసారి మా ఫ్రెండ్ నాకెడ్ ఆప్షన్ బయింగ్ చేసిండు. ఎట్లా అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటది అని వదిలేసిండు, క్యాపిటల్ మొత్తం పెట్టి వదిలేసిండు. 67,000 ఏమో మొత్తం క్యాపిటల్ మొత్తం పెట్టి వదిలేసిండు. మరి స్టాప్ లాస్ కూడా పెట్టకుండా స్టాప్ లాస్ కూడా పెట్టలే, ఏం పెట్టలే. 2-3 డేస్ నేను చెప్పిన వద్దురా పోతుందిరా, రికవర్ మార్కెట్ రికవర్ అవుతుంది. ఆడ ఆప్షన్ ఇంకా పడుతుంది, ఆప్షన్ పడుతుంది. ఏ పడేటప్పుడు ఏమో 2 పాయింట్స్ పెరుగుతుంది, పెరిగేటప్పుడు ఏమో 2 పాయింట్స్ పెరుగుతుంది. డికే అయ్యేటప్పుడు 10 పాయింట్స్, డికే అయ్యేటప్పుడు 10 పాయింట్స్ కిందకి పోతుంది. ఆప్షన్ బయ్యింగ్ కి సెల్లింగ్ కి మనకు మైనస్ అక్కడే ఉంది. రికవర్ ఆప్షన్ బయింగ్ లో 10-15 పాయింట్స్ కన్నా ఎక్కువ చూస్తే అది వేస్ట్ పోతుంది. అదైతే 100% కరెక్ట్. అవును, ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళు ఏంటంటే ఫాస్ట్ గా ఉండాలి బ్రో. బై చేసావా, టార్గెట్ రీచ్ అయిందా, వచ్చేసావా, స్టాప్ లాస్ కూడా హిట్ అయిందా, వచ్చేసావా. ఉన్నామంటే ఇంకా డ్రాస్టిక్, ఉన్నామంటే ఇంకా లాస్ పెంచుకున్నట్టే. మనం మామూలుగా పెరగదు బ్రో, ఇంకా డబుల్ లాస్ అయిపోద్ది ఇంకా. అవును, అసలు అది నేను 12 lakhs అని చెప్పినాను కూడా. అందుకే నేను చెప్పేది ఆప్షన్ బయింగ్ వద్దనేది, ఎందుకంటే అదే ప్రాబ్లం. ప్లస్ బయ్యింగ్ కి ఎంట్రీస్ కూడా చాలా స్లో. అసలు ఒక రోజులో ఒకటి దొరికితే దొరకచ్చు, లేదంటే లేదన్నట్టు ఉంటది. బయ్యింగ్ కి ఎంత జాగ్రత్తగా చూసుకుని ఆప్షన్ సెల్లింగ్ లో కరెక్ట్ పాయింట్స్ అంటే అది కూడా రిస్కే కదా సార్. ఒకసారి అబ్నార్మల్ గా ఇప్పుడు మనం స్టాప్ లాస్ ఉంటుంది సార్. అబ్నార్మల్ అసలు పెరగడానికి మనం ఛాన్స్ ఇవ్వం కదా మార్కెట్. ఇప్పుడు మన లాస్ తీసుకోవడానికి ఛాన్స్ ఒక స్టాప్ లాస్ పెడుతున్నాం, కానీ ఆప్షన్ బయ్యింగ్ లో అలా కాదు, డికే మనకి ఎక్కువ వచ్చేస్తుంది. అదనమాట, డికే దాంట్లో మనం లాస్ అవుతుంటాం. దీంట్లో ఏమో పెట్టుకొని మనం కరెక్ట్ గా మనం ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసి బయటకు వస్తాం. ఆప్షన్ సెల్లింగ్ లో అయితే మార్కెట్ తో పాటు డికే ఉంటది. ఆప్షన్ సెల్లింగ్ లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆప్షన్ బయ్యింగ్ లో అలా కాదు, మార్కెట్ కొంచెం హై లెవెల్ లో ఉన్నా కూడా డికే మనకి స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. సెల్లింగ్ అని చెప్తున్నారు, సెల్లింగ్ చేస్తే మనీ వస్తాయని కాదు, ఎనాలిసిస్ రావాలి, సెల్లింగ్ సంబంధించిన రూల్స్ అన్ని తెలియాలి. అప్పుడు మాత్రమే మీరు మనీని తీయగలరు. లేదనుకోండి దాంట్లో ఇంకా ఎక్కువ లాస్ వస్తుంది. ఏం కండిషన్స్ ఏం చెప్పండి సార్. ఆప్షన్ సెల్లింగ్ ఉండాలి సార్. ఆప్షన్ సెల్లింగ్ బయ్యింగ్ కన్నా మీరు వదిలేశారనుకోండి జీరో అయిపోయింది, నెలకొని ఉంటారు. కానీ ఆప్షన్ సెల్లింగ్ అలా కాదు, పెరుగుతూనే ఉంటుంది ఎంతైనా. అదే సార్, కండిషన్స్ ఏమేమి అప్లై చేయొచ్చు సార్ వాటికి? స్టాప్ లాస్ ఖచ్చితంగా పెట్టాలి. స్టాప్ లాస్ ఉంటే చాలు. ఇంకా దానికి మెయిన్ కండిషన్ ఒకటే, స్టాప్ లాస్ మనకి 100% స్టాప్ లాస్ పెట్టి ఎదురు చూడాలి మనం. ట్రిగ్గర్ ప్రైస్ కూడా కొంచెం బఫర్ పెట్టుకుని మంచిగా ఎక్కువ పెట్టుకుంటే ఇంకా బెటర్. ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అయ్యింది, ఒకసారి మిస్ అవ్వకుండా ఉంటుంది మనకి. ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఒక్క డౌట్ ఉంది సార్, లాస్ట్ చిన్న డౌట్ ఉంది సార్. చెప్పండి. ఏం లేదు సార్, అది మేము సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్స్ డ్రా చేసుకుంటాం కదా సార్, ఒక్కొక్కసారి అవి కొద్దిగా అక్యురేట్ గా వర్క్ అవునప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి సార్? అర్థం కాదు, ఏం చేయాలి?
అంటే ఇప్పుడు సార్ లైన్ కార్డ్ వర్క్ బ్రో ఎప్పుడైనా అంటే జోన్స్ కొద్దిగా రాంగ్ డ్రా చేసుకుంటే అదే అది నేను చెప్తానండి, మీరు చెప్తున్నారు సపోర్ట్ దగ్గరకు వచ్చింది మార్కెట్ ప్రైస్ పెరిగిద్దని మీరు అనుకుంటున్నారు అనుకోండి, అది ఒక లైన్ కాదు, మార్కెట్ లో లైన్స్ ఉండవు, జోన్స్ ఉంటాయి. అంటే ఈ రేంజ్ అనమాట, ఒక 10 నుంచి ఒక ఎగ్జాంపుల్ గా 100 అనుకోండి, 90 నుంచి అది అర్థమైంది సార్. అంటే మీరు వేసుకున్న జోన్స్ కి మేము వేసుకున్న జోన్స్ కి ఇప్పుడు ప్రాక్టీస్ లో ఉన్నాం కదా, కొద్దిగా అది కొద్దిగా ఎక్కడో వేసుకుని ఉంటాము, కొద్దిగా దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎట్లా? అది ఓవర్కమ్ చేయాలంటే ప్రైజ్ యాక్షన్ సార్, అది ఆ జోన్ లోకి వస్తుంది. ప్రైజ్ ఏం చెప్తుంది మనకి, మార్కెట్ కింద వస్తా అని చెప్తుందా లేదు పైకి వచ్చి కిందకి వస్తా అని చెప్తుంది అనేది మనం బిహేవియర్ అర్థం చేసుకోవాలి. ఎక్కువ చార్ట్ చూడాలి సార్, చార్ట్ ని ఎక్కువ గమనించాలి, క్యాండిల్స్ ని ఎక్కువ గమనించాలి. అక్కడ జరిగే సైకాలజీ, ఇప్పుడు మనం స్టార్టింగ్ బండి నేర్చుకునేటప్పుడు ఏం జరిగింది, బ్రేక్ వేయాలి అని కాలు కిందకి చూస్తుంటాం, ముందు చూడకుండా ఎటో చూస్తుంటాం. స్టార్టింగ్ లో బండి నేర్చుకునేటప్పుడైనా కార్ నేర్చుకునేటప్పుడు మనం ఒక లెవెల్ దాటామనుకోండి, నేర్చుకుంటూ ముందుకు వచ్చామనుకోండి, మనకు ఫీల్ వస్తుంది. బండి నడుపుతున్నప్పుడే బండి పంచర్ అయితే మనకు అర్థమైద్ది. అదే మనకి బండికి దెబ్బ తగిలినా మనం దెబ్బ తగిలినట్టు ఫీల్ అవుతుంది, మన బండి రోజు నడుపుతుంది. అలా మార్కెట్ కూడా ఆ జోన్ లోకి వస్తున్నప్పుడు మనకి ఫీలింగ్ వస్తుంది, ఓకే ప్రైస్ ఇక్కడ నుంచి పడటానికి ఛాన్స్ ఉంది అంటే ఎనాలిసిస్ చేయాలా, ఏదో వర్క్ వచ్చి ఫీల్ వచ్చింది అంటే అలా కాదు, ఎనాలిసిస్ చేసి ప్రైస్ పెరగొచ్చా తగ్గొచ్చా అని ఫీలింగ్ వస్తుంది మనకి. అక్కడ వస్తే సరిపోదు కదా, ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ తీసుకుంటాం అంతే. యాక్షన్ అంటే 5 minutes లో 3 minutes లో క్యాండిల్ అయిపోయిన తర్వాత అట్లా సార్ అది అంటే 5 minutes ఇప్పుడు ఎవరి మైండ్ సెట్ కి సూటబుల్ అయితే చేయొచ్చు సార్. 1 minute లో చేసే వాళ్ళు కూడా ఉంటారు, కాకపోతే 1 minute లో ఏంటంటే కొంచెం ఎక్యురేసీ తక్కువ ఉంటుంది, అందులో ఫాస్ట్ ఉండాలి, మన ఎంట్రీస్ అయినా ఫాస్ట్ ఉండాలి. 5 minutes అనుకోండి మనకి టైం ఉంటుంది అనమాట, ఎంట్రీ తీసుకోవడానికి ఒక టైం ఇస్తాడు, అంటే ఎంట్రీ తీసుకోవడానికి మార్కెట్ టైం ఇస్తుంది మనకి, వెయిట్ చేసిద్ది మన కోసం కొంచెం. అదే 1 minute అనుకోండి వెంటనే పరిగెత్తుతూ ఉంటుంది. అదే సార్ కొన్ని ఫేక్ బ్రేక్అవుట్స్ వస్తాయి సార్, అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఇది పైకి పోయినట్టే పోయి మళ్ళీ కిందికి వచ్చేస్తుంది కదా, దాన్ని ఎట్లా? అదే చెప్పేది, మనం ఒక సైడ్ ఉన్నప్పుడు ప్రిఫర్ చేస్తాం. ఇప్పుడు మార్కెట్ లో బయింగ్ వస్తుంటది, సెల్లింగ్ వస్తుంటది, బయింగ్ వస్తుంటది, సెల్లింగ్ వస్తుంటది. మనం వాటిని ఫిల్టర్ అవుట్ చేసి బై సైడ్ ఉండాలా సెల్ సైడ్ ఉండాలనేది అనాలిసిస్ చేస్తాం కదా. అందుకే అనమాట ఫేక్ బ్రేక్అవుట్లు రాకుండా, అంతకుముందు నేను కూడా బ్రేక్అవుట్ల మీద చేసేవాడిని. అక్కడ ఏం జరిగిందంటే ఫేక్ బ్రేక్అవుట్లు అవుతున్నాయి, ఎంట్రీ తీసుకోవాలి ఫాల్ అయింది, మన ఎంట్రీ టాప్ లో ఉంటుంది, ఎగ్జిట్ ఇంకా ఫాల్ అయిపోయింది. ఎలా ఫిల్టర్ అవుట్ చేయాలి అని ఆలోచించినప్పుడే మనకి ఈ అనాలిసిస్ చేసాం అనుకోండి, బై సైడ్ అని సెల్ సైడ్ అని, ఈ ఫేక్ బ్రేక్అవుట్ కూడా మనం తప్పించుకోవచ్చు చాలా వరకు. అదంతా కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే వస్తుంది సార్ మీకు, అంటే అది దాటొచ్చు అనమాట ఈజీగా, అనాలిసిస్ మనకు వస్తుంటే దాటొచ్చు. తప్పించుకోవచ్చు, ప్లస్ మీరు చెప్పినట్టు అది గీత కింద కాకుండా ఒక జోన్ కింద చూస్తే ఒక ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. అది ఒక లైన్ లాగా చూసాం అనుకోండి, లైన్ బ్రేక్ ఏందని ఎంట్రీ తీసుకుంటాం, లైన్ లాగా కాకుండా జోన్ లాగా చూసాం అనుకోండి. జోన్ కి లైన్ కి తేడా సార్? జోన్ కి లైన్ కి, లైన్ అంటే ఇట్లా కొట్టినట్టు ఉంటది, గీత కొట్టినట్టు ఉంటది. జోన్ అనుకోండి ఇంత లెవెల్ అన్నమాట, ఇది ఇంత లెవెల్ ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తాం అనమాట. లైన్ అంటే పాయింట్ కార్డ్ వచ్చినప్పుడు రివర్స్ అవుతుంది అనుకుంటున్నాం. లైన్ అంటే అది లైన్ జోన్ అంటే 20-30 పాయింట్స్ అబవ్ ఆర్ బిలో మనం బఫర్ ఇచ్చుకుంటాం. ఈ ఫేక్ బ్రేక్అవుట్లు మనం తప్పించుకోవాలంటే దాన్ని ఒక జోన్ లా చూడొచ్చు, దాంతో పాటు మన అనాలిసిస్ చేసి ఎటు సైడ్ ఉండాలనేది కూడా చేసాం అనుకోండి, వాటిని తప్పించవచ్చు మనం ఈజీగానే. ప్లస్ ఇప్పుడు మనం ఈ రోజు అనాలిసిస్ చేసినప్పుడు అది మనకి రెసిస్టెన్స్ టాప్ లో ఉంది అనుకో బ్రో, టాప్ లో ఎవరు ఉంటారు, సెల్లర్స్ ఉంటారు కాబట్టి మనం అక్కడ బై చెయ్యం, మనకి బ్రేక్అవుట్ వచ్చినా వెయిట్ చేస్తాం. అవును, అలా అక్కడ మనం ఫేక్ బ్రేక్అవుట్స్ తప్పించుకోవచ్చు. అలా కూడా తప్పించుకోవచ్చు. అదే ఒక లైన్ లాగా కాకుండా జోన్ లాగా చూసాం అనుకోండి, మ్యాక్సిమం సాల్వ్ అయిపోయింది. అంటే ప్రతిసారి ప్రాఫిట్ వస్తుందని కాదు, అలా అంటే జోన్స్ చూసినట్లయితే ప్రాఫిట్ వస్తుంది ఉంటది, కాకపోతే బెటర్గా ఉంటది అనమాట, ఎక్కువ సార్లు మనకు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే జోన్ కి లైన్ సపోర్ట్ రెసిస్టెన్స్ అదే కదా సార్? సపోర్ట్ రెసిస్టెన్స్ అన్నా, సప్లై డిమాండ్ అన్నా అన్ని సార్, జోన్స్ అన్నా అన్ని ఒకటే, అవి పేర్లు మారుతుంటాయి అంతేగాని ఎవరిష్టం వాళ్ళ పేర్లు అలా. జోన్ అంటే తక్కువ టైం ఫ్రేమ్ సార్ కాదు. నువ్వు ఇప్పుడు ఒక పాయింట్ కార్డ్ లైన్ గీసుకున్నావా, పైన ఒక 10 points కిందికి ఒక 10 points, ఆర్డర్ రిజెక్ట్ కావచ్చు బ్రేక్ కావచ్చు అని ఆ 20 points దగ్గర ఇట్లా పెట్టుకోండి. అంటే 10 points 20 points అని కాదు కానీ
అట్లా కొన్ని పాయింట్స్ పెట్టుకొని మనం అనాలిసిస్ కొంచెం ఒక లైన్ లాగా ఇట్లా కొట్టకుండా దాన్ని కొంచెం ఇట్లా బాక్స్ లాగా పెట్టుకోండి, అది జోన్ అన్నమాట. అంటే పెట్టుకొని మన అనాలిసిస్ బట్టి ఆ రోజు టాప్ లో ఉంటే మనం ఎంట్రీ తీసుకో, మనం బై సైడ్ ఉన్నామంటే అక్కడ మనం ఎంట్రీ తీసుకో, మనం బై సైడ్ ఉన్నామంటే అది సెల్లర్ జోన్ అన్నట్టు. ఒకవేళ మనం సెల్లింగ్ లో ఉన్నాం అనుకో, అక్కడికి వచ్చినప్పుడు మనకి ఎంట్రీ దొరికిందంటే సెల్ సైడ్ మనం ఎంట్రీ తీసుకుంటాం. అలా సేమ్ అలా చూసుకోండి, అలా చేయొచ్చు. ఈ సెల్లర్ జోన్ బయ్యర్ జోన్ కింద చూసామంటే దాని ఫేక్ బ్రేక్అవుట్స్ చాలా వరకు తప్పించుకోవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే మేడం.